పాయింట్ నుండి స్టార్ట్ చేశారన్న. అంటే పరిచారకులు సంఘ పెద్దలు ఏ విధంగా ఉండాలి, వారికి కావాల్సినటువంటి క్వాలిటీస్ ఏంటి అనేసి 11th పాయింట్ నుండి వారు జగడం ఆడకుండా ఉండాలి, ధనాపేక్ష లేనటువంటి వారు ఉండాలి, అదేవిధంగా కుటుంబానికి నాయకుడై ఉండాలనేసి, కొత్తగా చేరిన వాడి ఉండకూడదు, సంఘములకు వెలుపటి వారి నుండి మంచి సాక్ష్యం కలిగి ఉండాలనేసి ఈ విధంగా టోటల్గా 15 పాయింట్స్ తెలియజేశారన్న. నెక్స్ట్ పరిచారకుల గురించి తెలియజేస్తానని తెలియజేశారన్న. థ్యాంక్ యూ. ఓకే మేడం, ఫైన్. సంఘ పెద్దల బాధ్యత చెప్పలేదమ్మా ఇవి. స్టార్ట్ చేస్తున్నాం. సంఘ పెద్దల బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీ ఆఫ్ చర్చ్ లో ప్రత్యేక విషయం, పెద్దల పట్ల సంఘ సభ్యుల స్పందన. ఇక్కడ స్టాప్ చేసేసి టైటిల్ ఏం తెలియజేస్తాను, ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పానండి. రెస్పాన్సిబిలిటీ ఆఫ్ చర్చ్ ఎల్డర్స్. ఆల్రెడీ 2 స్లైడ్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. సో మనం నేర్చుకుంటూ వచ్చాం గడిచిన క్లాస్లో. వీలున్న వారి స్క్రీన్ చదవండి మరొకసారి. ప్రత్యేక విషయం, పెద్దల పట్ల సంఘ సభ్యుల స్పందన. పెద్దలను మిక్కిలి సన్మానించాలి. పెద్దలను సంఘ క్షేమము కొరకు క్రీస్తు ప్రభు ఇచ్చిన వరముగా చూడాలి. పెద్దల ప్రతిష్టను కాపాడాలి. వారి బోధలు వాక్యానుసారంగా ఉంటే వాటిని తప్పక విశ్వసించాలి. సంఘము వారి నాయకులను జ్ఞాపకం చేసుకొని వారి జీవితము మరియు విశ్వాసమును వెంబడించాలి. వాక్యము ప్రకటించే దైవ సేవకులకు రెట్టింపు సన్మానము ఇవ్వాలి. అందులో ఆర్థికంగా సహాయము చేయుట కలదు. పెద్దల కొరకు ప్రార్థించాలి మరియు వారికి సహాయం చేయాలి. మనం ఇక్కడ వరకు కంప్లీట్ చేసుకుని ఉంటాం. సో ఇక్కడ మనం స్టార్ట్ చేయాలి. వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి ప్రైజ్ లార్డ్ చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. దేవునికి స్తోత్రం. సో ఈరోజు మనం కొన్ని విషయాలు నేర్చుకోబోతుంటున్నాం. ఉన్నటువంటి పరిచారకుల గురించి మనం నేర్చుకోబోతుంటున్నాం. నేను మన జీవితాలకి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, కొన్ని విషయాలు షేర్ చేసుకుందాం ఈ దినాన. సో పరిచారకులు, సో మనము భౌతికంగా పరిచర్య చేయవారని మనం చూస్తుంటున్నాం. ఇక సంఘ పరిచారకులు ఏ స్థితిలో ఉంటారు? వీరు సంఘ పెద్దల క్రింద భౌతిక పరిచర్య చేయవారు అని మనం చూస్తుంటున్నాం లేఖన భాగంలో. తర్వాత మనం చూస్తే సంఘ పరిచారకులు మరి ఏ స్థితిలో ఉండాలి అన్న విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభు సన్నిధిలో వీలున్న వారు కొన్ని విషయాలు చదవండి. తదుపరి మనం మెసేజ్లో ముందుకు వెళ్దాం. పరిచారకులు, డెకాన్స్. సంఘ పరిచారకులు, చర్చ్ డెకాన్స్. దేవుడు తన సంఘానికి సేవ చేసే మనుష్యులను లేపినప్పుడు ప్రధానంగా వారి హృదయము సరైనదో కాదో చూస్తాడు. వారికి ఎన్ని తలాంతులున్నాయి, వారికి ఎన్ని సామర్థ్యతలు ఉన్నాయి అనే ప్రశ్నల కంటే వారికి ఎన్ని ఆధ్యాత్మిక సద్గుణాలు ఉన్నాయన్నది దేవునికి ప్రధానము. గ్రీకు భాషలో పరిచారకుడు అనే మాటకు డియాకోనోస్ అనే పదం వాడారు. డియాకోనోస్ మరియు దాని సంబంధిత పదాలు క్రొత్త నిబంధనలో దాదాపు 100 సార్లు కనబడతాయి. సో ఇక్కడ మనం చూసినప్పుడు లేఖన భాగంలో నుంచి దేవుడు తన సంఘానికి సేవ చేసే మనుషులను లేపినప్పుడు ప్రధానంగా వారి హృదయం సరైనదో కాదో దేవుడు చూస్తాడు. రెండోదిగా మనం చూస్తే వారికి ఎన్ని తలాంతులు ఉన్నాయి, లేకుంటే వారికి ఎన్ని సామర్థ్యములు ఉంటున్నాయి అనే ప్రశ్నల కంటే వారికి ఎన్ని ఆధ్యాత్మిక సద్గుణాలు ఉన్నాయి అన్నదే దేవునికి ప్రధానమైనటువంటి స్థితి అని మనం చూస్తుంటున్నాం.
ఈ లోకంలో మనం గుర్తుపెట్టుకోవాలి ప్రభు సన్నిధిలో దేవుడు మనకి ఎంత ఆస్తి ఉందని చూడడు. దేవుడు మనకి ఎంత సంపద ఉందన్నది చూడడు. అవన్నీ కూడా మన బ్లెస్సింగ్స్ కొరకు. బట్ దేవుడు కోరుకుంటుంది ఏందంటే మన హృదయాన్ని అట్ ది సేమ్ టైమ్ మనం ఆధ్యాత్మికంగా మనం ఎంతగా దేవుని సన్నిధిలో ముందుకు వెళ్తుంటున్నాం. దేవుని పట్ల దేవుని మనం ఎంత ప్రేమిస్తుంటున్నాం. దేవుడిని ఎంత కలిగి ఉంటున్నాం. దేవుని కొరకు ఏ రీతిగా పని చేస్తుంటున్నాం అనేది దేవుడికి మనల్ని పరిశీలించేటువంటి ఈ యొక్క స్థితి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. సో, ఈ యొక్క విషయాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆధ్యాత్మికంగా ఎదగాలంటే, దేవునికి మహిమకరంగా జీవించాలంటే దేవుని ప్రేమించగలగాలి. దేవుని ప్రేమించగలగమంటే దేవుని కొరకు మన సమయాన్ని కేటాయించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేవుని కొరకు మన సమయాన్ని కేటాయించాలి. ఏ విషయాల్లో సమయాన్ని కేటాయించాలి దేవుని కొరకు? అన్మ్యూట్ చేసి తెలియచేయండి. ప్రైజ్ గాడ్. దేవుని కొరకు మీరు ఏ రీతిగా సమయాన్ని కేటాయిస్తున్నారండి? వాక్యం చదివే విషయంలోనే త్రూ వర్డ్, ప్రేయర్ త్రూ ప్రేయర్. ప్రేయర్ యాహ్! ఇంకా? ఎవరు దేవుని కొరకు సమయాన్ని కేటాయించలేదండి మీ రిమైనింగ్ పర్సన్స్? గాస్పెల్ షేర్ చేసే సమయం, గాస్పెల్ చర్చ్‌లో చర్చ్‌లో టైం స్పెండ్ చర్చ్‌లో చేసే విధానం, వర్క్స్ టైం. ఇంకా అండి? నేనెప్పుడు 3 విషయాలు చెప్తూ ఉంటాను. మనం ఆత్మీయంగా ఎదగాలంటే, ఆత్మీయంగా స్థిరపడాలంటే, ఆత్మీయంగా బలపడాలంటే 3 విషయాల్లో మనం పర్ఫెక్ట్‌గా ఉండడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలని. ఏంటి అవి 3? నా ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్‌తో ఆ 3 థింగ్స్ నేను తెలియజేస్తూ ఉంటాను. సో మెనీ టైమ్స్ నేను అనేక సార్లు మీకు తెలియజేశాను. చెప్పండి. సమయం, ధనం, బలం. చెప్పండి ఏమేమి కేటాయించాలి మనం? దేవుని కొరకు మన యొక్క సమయాన్ని కేటాయించాలి. దేవుని కొరకు మన బలాన్ని కేటాయించాలి. దేవుని కొరకు మన ధనాన్ని కూడా కేటాయించాలి. ఈ 3 విషయాల్లో మనం ప్రభు సన్నిధిలో ముందుకు వెళ్ళాలని మనం నేర్చుకుంటూ వచ్చాం దేవుని సన్నిధిలో. సో, ఎంతగా అయితే మనం ప్రభు సన్నిధిలో సమయాన్ని కేటాయిస్తా ఉంటామో అంతగా మనము ఆశీర్వాదకరంగా దేవుడు మనలందరినీ కూడా ఉంచుతాడు. ఎంతగైతే ప్రభు పనిలో మనం బలంగా మన యొక్క ఉన్నటువంటి బలాన్ని పరిచర్య కొరకు మనం ఖర్చు పెడుతూ ఉంటామో, దేవుడు మనకున్నటువంటి యొక్క స్ట్రెంగ్త్‌ను ఇంక్రీజ్ చేసి దేవుడు మనల్నందరినీ కూడా బలపరుస్తాడు. మన ధనాన్ని కూడా ప్రభు కొరకు కేటాయించినప్పుడు మనకిచ్చింది దేవుడు ఎంతైతే ఇచ్చిందో వాటిలో నుంచి తిరిగి దేవుని సన్నిధిలో ఏందంటే, ఆ యొక్క ఉన్నటువంటి విధానం బట్టి మనం దేవునికి ఇస్తున్నాం. మనమేదో సంపాదించి ప్రభువుకి ఇస్తున్నామని కాదు గానీ, దేవుడు మనకిచ్చినటువంటి దాంట్లో కొంత మనం దేవునికి ఇస్తున్నామని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 3 విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. సో, ఇక్కడ మనం చూస్తే ప్రభు సన్నిధిలో దేవుడు మనలో నుంచి కోరుకుంటాడు ఏందంటే సద్గుణాలు, మంచి గుణములు కోరుకుంటాడు ప్రధానంగా. అవి ఎటువంటి గుణాలంటే ఆధ్యాత్మిక సద్గుణాలని మనం చూస్తూ ఉంటున్నాం. ఆధ్యాత్మికంగా మనం ఎంత ఇంప్రూవ్ అవుతుంటున్నాం దినదినానికి కూడా అని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. సో, ఇక్కడ మనం చూస్తే గ్రీకు భాషలో పరిచారకుడు అనేటువంటి మాట కూడా మనం చూస్తుంటున్నాం. ఈ యొక్క ఉన్నటువంటి లేఖన భాగం బట్టి కొత్త నిబంధనలో దాదాపుగా 100 సార్లు వ్రాయబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా పరిచర్య చేయడానికి వచ్చాడు గానీ, పరిచర్య చేపించుకోవడానికి రాలేదని మనం నేర్చుకుంటూ వచ్చాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా ప్రభు సన్నిధిలో ఏం చేయాలంటే, పరిచర్య చేసే విషయంలో దేవునికి నమ్మకమైనటువంటి వారంగా మనము జీవిస్తూ మనము ముందుకెళ్ళాలి. మరికొన్ని విషయాలు మనం చూస్తే పలు రకాల అర్థాల గురించి మనం చూసినప్పుడు చదవండి వీలున్నవారు. పలు రకాల అర్థాలు. మూలార్థము బల్ల యొద్ద వేచియుండుట. కాలక్రమేణా సంఘంలో రకమైన పరిచర్యకు ఈ పదం వాడారు. భోజనము పంచిపెట్టుట. చట్టాన్ని కాపాడే సైనికులు, రక్షక భటులు క్రీస్తుకు మరియు సంఘానికి పరిచర్య చేయుట ఒక రకమైన ఆధ్యాత్మిక సేవ. పరిచర్య కొరకు వరం, సంఘ పరిచారక పనిచేయుట. ఆమేన్. సో, ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. పరిచర్య చేయవారు మీరు ప్రతిదినం కూడా ఎన్ని గంటలకి చర్చ్‌కి వెళ్తుంటున్నారని నేను అడిగాను. బిఫోర్ వెళ్లి పరిచర్య చేయాలని మనం నేర్చుకున్నాం.
ప్రేయర్ అయిపోయిన తర్వాత వెంటనే మనం ఇంటికి రాకూడదు. కానీ, అక్కడున్నటువంటి పరిచర్యను మనం గుర్తించి, అన్ని విషయాల్లో కూడా అక్కడ చక్కపరిచి, సేవకులకి మనం సపోర్ట్‌గా ఉంటూ, మన ఆత్మీయ జీవితంలో మన యొక్క సమయాన్ని, అదే రీతిగా మన యొక్క బలాన్ని, మన యొక్క ధనాన్ని ప్రభువు సన్నిధిలో ఖర్చు పెట్టాలని తెలియజేశాను కదా! సో, ఆ రీతిగా మనం ఏంటంటే పరిచర్య చేసినప్పుడు, మనందరం కూడా అక్కడ మూలార్థంగా మనం చూస్తే 3 విషయాలు మనం చూస్తుంటున్నాం. పలు రకాల అర్థాల గురించి మనం చూస్తున్నాం. దేనికి అని మనం చూస్తే ప్రభు సన్నిధిలో యొక్క పరిచారకుడు అన్నటువంటి దానికి మనం చూసినప్పుడు మొట్టమొదటిగా ఏందంటే బల్ల ఎదుట వేచి ఉండుట అని మనం చూస్తూ ఉంటున్నాం. సో, ఆ యొక్క వేచి ఉన్నటువంటి స్థితి సంఘంలో చేసే ప్రతి రకమైనటువంటి పరిచర్యకు ఈ పదం వాడినట్లుగా మనం చూస్తుంటున్నాం. భోజనము పంచిపెట్టుట. మనందరం కూడా చర్చ్‌లో భోజన పదార్థాలు మరి సిద్ధపరిచినప్పుడు చర్చ్ అయిన తర్వాత మనం ఫస్ట్ తినేసి వెళ్ళిపోవడం అని కాదు గానీ, మనం ఏం చేయాలంటే అక్కడున్నటువంటి పరిచర్యను బట్టి, బాధ్యతను బట్టి మనం వారికి వడ్డించిన తర్వాత మనం భోజనం చేసే వారంగా ఉండాలి. ఎందుకంటే ఇది దేవుని పని. దేవుని పనిలో నీవు, నేను మనమందరం కూడా ఆయనకున్నటువంటి దేవుని యొక్క కుమారులుగా ఉన్నాం కాబట్టి, మనం ఇతరులకు వడ్డించిన తర్వాత మనం భోంచేసే వారంగా మనము ఉండాలి. సో, ఇక్కడ మనం చూస్తే చట్టాన్ని కాపాడేటువంటి సైనికులు, లేకుంటే రక్షక భటులుగా మనం చూస్తుంటున్నాం. చూడండి రోమీయులకు రాసిన పత్రిక 13 అధ్యాయం 4 వచనాన్ని మనం చూసినప్పుడు కొన్ని విషయాలు అక్కడ వ్రాయబడి ఉంటాయి. రోమీయులకు రాసిన పత్రిక 13 అధ్యాయం 4 వచనం. వీలున్నవారు కనిపిస్తున్నటువంటి రెఫరెన్సెస్ టెక్స్ట్ రూపంలో పోస్ట్ చేయండి. మనకి ఇంపార్టెంట్ కీవర్డ్స్ మనం రీడ్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. స్క్రీన్ కనిపిస్తున్న ప్రతిసారి కూడా రెఫరెన్సెస్ మీరు పోస్ట్ చేయొచ్చు. అందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ నేను టచ్ చేసి వెళ్తా ఉంటాను. చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 13 అధ్యాయం 4 వచనం. నీవు చెడ్డది చేసిన యెడల భయపడకుము. వారు ఊరకై ఖడ్గము ధరింపరు. కీడు చేయువారి మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. సమ్మన్ ప్లీజ్ సెండ్ రెఫరెన్సెస్. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. సో, ఇక్కడ లేఖన భాగాలన్నీ కూడా మనం పరిశీలన చేసినప్పుడు దేవుని సన్నిధిలో ఏందంటే, మనం అన్ని విషయాల్లో కూడా దేవుని పనిని కాపాడు వారంగా ఉండాలని మనం చూస్తూ వస్తాం. క్రీస్తుకు మరియు సంఘానికి పరిచర్య చేయుట అని మనం చూస్తూ ఉంటున్నాం. ఇది ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక సేవ అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో, చాలామంది అనుకుంటారు పరిచర్య చేయాలంటే ఒక పిలుపు ఉండాలని. సో, దేవుని సన్నిధిలో మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని మాదిరికరంగా ఉండి ప్రతి విశ్వాసి కూడా పరిచర్య చేసే విషయంలో తను తాను తగ్గించుకునేటువంటి స్వభావం కలిగినటువంటి వాడై ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. రెండోదిగా ఇక్కడ మనం చూస్తే పరిచర్య కొరకు ఒక వరంగా మనం ఏం చేయాలంటే చూస్తూ ఉంటున్నాం ఆ లేఖన భాగాల్ని. మూడోదిగా మనం చూస్తే సంఘ పరిచారక పని చేయుట అని మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడున్నటువంటి మూల అర్థాలకు ఈ 3 విషయాలు మనం చూస్తూ ఉంటున్నాం. బల్ల ఎదుట వేచి ఉండుట, సంఘ పరిచర్య కొరకు ఒక వరముగా మనం చూడాలి. థర్డ్ థింగ్ ఏందంటే సంఘ పరిచారక పని చేయుట. మనం ఒకసారి ఓల్డ్ టెస్ట్‌మెంట్‌లోకి మనం వెళ్ళినట్లయితే అక్కడ మనం గమనించినప్పుడు అనేక మంది వారు ఏ స్థితిలో జీవిస్తుంటున్నారో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక యాజకుడు కానీ, లేకుంటే అక్కడ పని చేసేటువంటి వారు కానీ, ఒక పని చేయాలంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థితిలో వారు ముందుకు వెళ్ళాలి. వారి ఆత్మీయ జీవితాలు వారు కట్టుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. వారిలో ఏ రీతిగా ఏదైనా కూడా పాపం అనేటువంటిది ఉన్నట్లయితే మరణించవలసినటువంటి పరిస్థితిగా మనం చూస్తా ఉంటాం. సో, పరిచర్య చేయడానికి కూడా కొన్ని అర్హతలు మనం అక్కడ చూస్తూ ఉంటాం. ఈరోజు మనకు మరదే రీతిగా కొన్ని విషయాలు మనం చూస్తూ మనము ముందుకెళ్దాం. పరిచారకులకు కావాల్సినటువంటి అర్హతల గురించి మనం చూసినప్పుడు తిమోతికి రాసిన పత్రిక 3 అధ్యాయం 8 వచనం చూడండి. సారీ. తిమోతికి రాసినటువంటి పత్రిక 3 అధ్యాయము 8 వచనం చదువుకున్నప్పుడు మనకక్కడ కొన్ని విషయాలు మనం చూస్తాం. బైబిల్ తెరిచిన వారు ఎవరైనా కూడా ఫాస్ట్‌గా చదవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అలాగే అలాగున హ్మ్. చదవండి. అలాగుననే పరిచారకులు మౌనులై ఉండి ద్విమనస్కులను, మిగుల మద్యపానస్తులను,
దుర్లాభమును అపేక్షించు వారినై ఉండక విశ్వాస మరణమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండవలెను. ఆమేన్. సో ఇక్కడ మనం చూస్తే లేఖన భాగంలో కృపమా నెక్స్ట్ కంటిన్యూ వర్డ్స్ కూడా పంపించు. థ్యాంక్ యూ. సో ఇక్కడ మనం చూస్తే ప్రభు సన్నిధిలో లేఖన భాగాల్ని మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యం సెలవిచ్చిన రీతిగా అలాగుననే పరిచారకులు ఏ రీతిగా అంటే మాన్యులై ఉండి అని మనం చూస్తుంటున్నాం. ద్విమనస్కులను మిగుల మద్యపాన శక్తులను దుర్లాభమును అపేక్షించు వారు కాక అని మనం చూస్తుంటున్నాం. ఏ రీతిగా ఉండాలని మనం అర్థం చేసుకున్నప్పుడు ప్రభు సన్నిధిలో ద్విమనస్కులు అనగా ఆ బ్రాకెట్లో కూడా మనం చూస్తుంటున్నాం కదా, నాలుకలు గలవారు, 2 నాలుకలు కలిగినటువంటి వ్యక్తులుగా ఉండకూడదు. సేవకులు ఎదుట ఏ స్థితి కలిగి ఉంటారో సేవకులు లేనప్పుడు కూడా అదే స్థితి కలిగి ఉండాలి. సో దేవుని సన్నిధిలో మనం చూస్తాం, దేవుని సన్నిధిలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నప్పుడు ఏ స్థితిలో అయితే ఉంటున్నారో శిష్యులు, ఆయన లేని సమయంలో కూడా అలానే ఉండాలన్నట్టుగా కూడా కోరుకున్నట్లుగా మనం చూస్తాం. అదే రీతిగా పరిచర్య చేసేటప్పుడు కూడా అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా మాట్లాడతారు, నేను ఉన్నప్పుడు ఏ స్థితిలో ఉంటున్నారు, నేను లేని సమయంలో కూడా మీరు ఇలానే ఉండాలని బోధించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మన మనుషుల కొరకు కాక దేవుని కొరకు మనం జీవిస్తూ మన యథార్థతకు పరులుగా మనం జీవించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. వ్యక్తిగత యొక్క ఆత్మీయ జీవితం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనల్ని మనం కట్టుకోకోకుండా ఇతరులను ఏ రీతిగా కూడా కట్టలేమండి. నేను ప్రార్థనా పరుడిని కాకుండా, నేను వాక్యం చదువువాడిని కాకుండా నేను మీకు ప్రార్థన గురించి చెప్పడానికి వీల్లేదు. నేను వాక్యం చదువుకోకుండా మీకు వాక్యాన్ని బోధించడానికి వీల్లేదు. నేను దేవునికి నమ్మకంగా జీవించుకోకోకుండా మిమ్మల్ని నమ్మకంగా జీవించాలని చెప్పడానికి వీల్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీ నీడ్ టు సెటరేట్ అవర్ లైఫ్. మన యొక్క జీవితాల్ని మనల్ని ఏంటంటే ఒక సరైనటువంటి రీతిగా నడిపించుకోవడం అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే ఆత్మీయ జీవితంలో మనల్ని మనం బలపరుచుకోవాలి. తదుపరి ఇతరులు బలపరిచే వారంగా మనము ముందుకెళ్ళాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాను. కాబట్టి వ్యక్తిగతంగా మనం ఏంటంటే మన ఆత్మీయ జీవితాల్ని బహు జాగ్రత్తగా కాపాడుకుంటూ మనం అన్ని విషయాల్లో కూడా మనము ముందుకు వెళ్ళాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాం. ఇక్కడ మాన్యులు అనేటువంటి ఒక వర్డ్ ని మనం చూస్తుంటున్నాం. మాన్యులు అంటే గడిచిన క్లాస్ లో మీకు తెలియజేశాను. ఏమిటి మాన్యులు అనగా? తెలియచేయండి. వీళ్ళున్న వారు స్క్రీన్ కనిపిస్తున్న విషయాలు చదవాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. గ్రీకు భాషలో సమోస్ అనే పదం ఉంది. దీనికి తీవ్రమైన, గంభీరమైన అనే అర్థాలున్నాయి. మాన్యుడు మనస్సులోనూ శీలములోనూ తీవ్రమైన వ్యక్తి. దీని ధాతు రూట్ వర్డ్ పూజ్యమైన, ఆరాధించు అనే అర్థాలు కలిగి ఉంది. ఘనమైన, మనోహరమైన విషయాలను చూస్తే ఆశ్చర్యానికి లోనై గౌరవాన్ని ఇస్తాము. అలాగనే పరిచారకులు మహోన్నత వ్యక్తిత్వము, విలువల గలవారుగా ఉండి ప్రజలు మన్ననలు పొందుకోవాలి. ఆమేన్. ఇక్కడ మనం గమనించినప్పుడు లేఖన భాగంలో ఇక్కడున్నటువంటి మాన్యులు అనగా మనం అర్థమైనటువంటి ఒక గంభీరమైనటువంటి విషయాలు, మనోహరమైనటువంటి విషయాలు, ఆశ్చర్యానికి గురి చేసేటువంటి యొక్క గౌరవాన్ని ఇస్తాయని మనం చూస్తుంటున్నాం. మనల్ని చూసినప్పుడు, మనం పరిచర్య చేసేటువంటి వారంగా ఉన్నప్పుడు, ఇతరులు మనం గమనించినప్పుడు మనల్ని బట్టి అనేకులు సాక్ష్యం చెప్పు రీతిగా మన ఆత్మీయ జీవితాలు ఉండాలి. సో కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మన ఆత్మీయ జీవితం అనేటువంటిది, ఆ యొక్క సాక్ష్యం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. వ్యక్తిగత ఆ యొక్క జీవితం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిదని మనం చూస్తుంటున్నాం ప్రభు సన్నిధిలో. అదే రీతిగా మరికొన్ని విషయాలు మనం చూసినప్పుడు ప్రభు సన్నిధిలో ఇతరులు వారిని చూచి గణపరిచే రీతిలో ప్రవర్తించాలని మనం చూస్తుంటున్నాం. మనల్ని చూసి, మనల్ని కూడా చూసి పరిచర్య చేయనప్పుడు కానీ, లేకుంటే దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు కానీ, సో మనల్ని బట్టి సాక్ష్యం ఏ రీతిగా
ప్రజలు మాట్లాడుకుంటున్నారు, ప్రజలు మన గురించి ఏ స్థితిలో అనుకుంటున్నారు అనేది కూడా మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలని మనము గుర్తు ఉంచుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. కాబట్టి అనేక మంది దూషించుకుంటూ లేకుంటే రకరకాలైనటువంటి స్థితిలో మరి జీవిస్తూ ముందుకు వెళ్తా ఉంటారు. అనేకులు మనం చూసినప్పుడు మరి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుకోకుండా మన ఆత్మీయ జీవితాల్ని క్రమమైనటువంటి స్థితిలో మనల్ని నడిపించుకుంటూ మనము ముందుకు వెళ్ళాలి. అలా అనేసి వాక్యం చదువుకోకుండా, ప్రార్థన చేసుకోకుండా, దేవుని ప్రేమించుకోకోకుండా అక్కడికి వెళ్ళి మనం పరిచర్య చేయు వారంగా మనము ఉండకూడదని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. స్క్రీన్ కనిపిస్తున్నటువంటి విషయాలు రెండో యొక్క పేరాన్ని చదవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఇతరులు వారిని చూచి ఘనపరిచే రీతిలో ప్రవర్తించాలి. వెర్రి వెంగళప్పల, పిచ్చివాళ్ళ, విదూషకుల్లా, అన్నిటినీ తేలిగ్గా తీసుకునే వాళ్ళలా పరిచారకులు ఉండకూడదు. కొంటెగాడిలా, సరదా బుల్లోడిలా కాక జీవితంపై తీవ్రత గల వాడిలా ఉండాలి. దాని అర్థం విచారంగా, నిరాశజనంగా, సంతోషహీనంగా ఉండాలని కాదు. ఆనందంగా ఉండాలి గాని కొంటెగాడిలా ఉండకూడదు అని దాని అర్థం. దేవునికి స్తోత్రం. సో, ఇక్కడ మనం చూసినప్పుడు ప్రభు సన్నిధిలో మనం చూస్తుంటున్నాం. ఏ రీతిగా ఉండాలి, ఏ రీతిగా ఉండకూడదు అన్న విషయాల నుంచి మనం గమనించినప్పుడు సో, రకరకాలైనటువంటి విషయాలు మనం చూస్తుంటున్నాం దేవుని సన్నిధిలో. సో, దేవుడు ఏ రీతిగా మన ఆత్మీయ జీవితాలు ఉండాలి, ఏ రీతిగా ఉండకూడదు, ఇతరులతో మనం ఎలా అనిపించుకోవాలి, సో ఎలా ఉండకూడదు. సో, ఇక్కడ ఉన్నటువంటి పరిచారకులు ఉన్నటువంటి లక్షణాల నుంచి మనం చూస్తుంటున్నాం. ఏదో జీవితంలో కాలక్షేపం కొరకు మనం పరిచర్య చేయకూడదు గానీ, పరిచర్య చేయువారు ఎప్పుడు గూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నేను పరిచర్య చేస్తే నేనే కాదు గానీ, నా యొక్క కుటుంబం ఆశీర్వదించబడతది. నా వంశం దీవించబడతదన్నట్టుగా అనుకోవాలి. నా జీవితంలో అయితే నేను పరిచర్యకొచ్చినప్పుడు చాలా పరిస్థితుల్లో అనేకమైనటువంటి పరిస్థితుల్లో నేను ముందుకు వెళ్తున్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకునేవాడిని. ఎన్ని పరిచర్యలు, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా, ఎన్ని రీతిలో కూడా ఆత్మీయులే దూషించినప్పటికి కూడా సమ్‌టైమ్స్ మనం సేవకులతో కూడా కొన్నిసార్లు మనం మంచిగా పరిచర్య చేస్తున్నప్పుడు కూడా కొన్నిసార్లు అరుస్తారు. అప్పుడు అరిచినప్పుడు కూడా మన ఆత్మీయ జీవితాల్లో ఏందంటే, వారేదో అన్నారులే, నేను చేసినప్పుడు కూడా ఎందుకన్నారని మనం ఫీల్ అవ్వకూడదు. మనం చేసే పరిచర్య దేవుని కొరకని మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. సో, మనుషులకు కనబడవలనని కాక, మనం దేవుని మహింపరచు వారమై మనం జీవించాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. కాబట్టి పరిచర్య చేయువారు మాన్యులుగా ఉండాలని మనం చూస్తుంటున్నాం. రెండోదిగా మనం గమనిస్తే 2 నాలుకలు గలవాడుగా ఉండకూడదని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. పరిచారకులు వేషధారులు కాక యథార్థముగా మాట్లాడువారుగా ఉండవలనని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. వారు సంఘస్థుల మీద చాడీలు చెప్పకూడదు గనుక వారు తమ నాలుకను అదుపులో పెట్టుకోవాలని మనం చూస్తుంటున్నాం. 2 మనస్సులు కలిగినటువంటి వ్యక్తిగా ఉండకూడదు. 2 నాలుకలు కలిగినటువంటి వ్యక్తిగా మనం ఉండకూడదు. మనం చాలా సార్లు గమనిస్తే అనేక మంది ఎప్పుడు ఎలా మాట్లాడతారో కూడా తెలీదు. ఒకసారేమో అవును అంటారు. ఒకసారేమో కాదు అంటారు. మన చుట్టూ చాలా రకాలైనటువంటి పరిస్థితుల్లో మనం చూస్తూ ఉంటాం. ఉన్నటువంటి ఆ విధానం బట్టి అనేక సార్లు మనం గమనిస్తా ఉంటాం. సో, వారు సంఘంలో ఉన్నప్పుడు చాలా పవిత్ర జీవితాన్ని కలిగి ఉంటారు. బయటికెళ్ళిన తర్వాత తిరిగి వారి నోట్లో నుంచి బూతు మాటలు వస్తా ఉంటాయి. కోపపు మాటలు వస్తా ఉంటాయి. సో, రకరకాలుగా జీవిస్తూ ముందుకు వెళ్తా ఉంటారు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సంఘ పరిచారకులుగా ఉన్నప్పుడు వేషధారులుగా ఉండకూడదు. ఐ మీన్ ఏంటంటే సేవకులు చూస్తున్నప్పుడు పని చేస్తున్నట్టు నటించకూడదు. సేవకులు చూడనప్పుడు పని చేయకోకుండా అలా ఉండకూడదు కానీ, సేవకుడు ఉన్నప్పుడు ఏ స్థితిలో కలిగి ఉంటామో, సేవకుడు లేనప్పుడు కూడా అదే స్థితి కలిగి ఉండాలి. సో, దేవుని సన్నిధిలో మన యొక్క యథార్థతను మనం బహు జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలని ప్రభు సన్నిధిలో దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ ఉంటున్నాం. మిగుల మద్యపానస్తు ఆసక్తులుగా ఉండకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. అంటే కొంచెం తాగితే పర్లేదని కాదు దాని అర్థం. ఆల్రెడీ మనం నేర్చుకున్నాం ప్రభు సన్నిధిలో. సంఘ పెద్దల అర్హతలో 8వ అర్హతను మనము గమనిస్తాం. ఒకసారి రిటర్న్ వెళ్ళిపోయి ఆ యొక్క పేజెస్‌ని మనం గమనించినప్పుడు 8థ్ పాయింట్‌లో మీరు చూస్తాం. అదే రీతిగా మనం చూస్తే ఏందంటే ఆ యొక్క ఆహ్, దుర్లాభము
అపేక్షించేవాడు కాకూడదని మనం చూస్తుంటున్నాం. అనగా ఏంటి దానికి అర్థం ఏందంటే, ఈ రోజు సంపాదించడానికి రకరకాలైనటువంటి విషయాల్లో ఆ యొక్క ఉన్నటువంటి విధానం బట్టి, ఆ సమయాన్ని కేటాయించి రకరకాలుగా సంపాదించుకుంటున్నారు. ఈరోజు నేను చేస్తున్నటువంటి జాబ్‌లో కూడా ఏంటంటే, నేను చేస్తున్నటువంటి పనిలో కూడా అనేక మంది రకరకాలైనటువంటి స్థితిలో ఆ యొక్క ఒక క్రమమైనటువంటి స్థితిలో కాకుండా, ఇంకా రకరకాలైనటువంటి స్థితిలో కూడా సంపాదన అనేటువంటిది ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు వాటిని స్వీకరించి ఏంటంటే ధనమును కూర్చుకుంటూ మరి జీవిస్తా ఉంటున్న వారు అనేక మంది ఉంటారు. మనకున్నటువంటి అనేక చోట్ల మనం చూస్తూ ఉంటాం. బట్ మనం గుర్తుపెట్టుకోవాలి ఏందంటే, ధనం సంపాదించుకొనుటకు తన పదవిని మనం చూసినప్పుడు వినియోగించరాదని మనం చూస్తుంటున్నాం. మనమేంటంటే దేవుడిచ్చినటువంటి వాటిలో తృప్తి కలిగి జీవించాలి. అట్ ది సేమ్ టైమ్ దేవుడు ఇవ్వడని కాదు కానీ, అక్రమమైనటువంటి స్థితిలో మనం సంపాదించేటువంటి స్థితిలో మనం ఉండకూడదు. అంటే ఇతరులు మోసకరమైనటువంటి స్థితిలో మనల్ని వారు తీసుకెళ్ళి, మనం సంపాదించుకునేటువంటి స్థితిలో మనం ఉండకూడదు. ఇతరులకు పెట్టేవారుగా మనం ఉండాలి కానీ, ఇతరుల నుంచి మనం ఆశించేవారుగా మనము ఎప్పుడు కూడా ఉండకూడదు. కాబట్టి ఇక్కడ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. పరిచారకులు డబ్బులతోనూ చాలా పని చేయవలసి ఉంటుంది. ఇక్కడ మనం గమనించినప్పుడు లేఖన భాగంలో నుంచి కొన్నిసార్లు చర్చిలో బాధ్యతలు అప్పచెప్తారు. ఆఫరింగ్స్ విషయంలో కానీ, లేకుంటే ఇలా ఏదైనా కూడా ఇలా కొన్ని బాధ్యతలు అప్పచెప్తారు. అప్పగించినప్పుడు ఏం చేయాలంటే, బహు జాగ్రత్తగా మనం వాటిని చూచుకుంటూ మనము ముందుకెళ్ళాలి. వీలున్న వారు ఇక్కడ నుంచి ఫాస్ట్‌గా చదువుకుంటూ వెళ్ళండి. కొన్ని విషయాలు మనం చూద్దాం. డి పాయింట్ నుంచి చూడండి. దుర్గాభవన పేక్షించువారు కాకూడదు. ధనం సంపాదించుకొనుటకు తన పదవిని వినియోగించరాదు. పరిచారకులు డబ్బులతో చాలా పనులు చేయవలసి ఉంటుంది. వారు తప్పుడు లెక్కలు చూపరాదు. విధవరాండ్రకు అవసరతలో ఉన్న వారికి వీరు డబ్బు వినియోగించాలి. చాలా జాగ్రత్త అవసరం. ఆమేన్. ధనం గురించి మనం చూస్తే ఒకసారి మనం తిరిగి వాక్యంలోకి మనం వెళ్ళినప్పుడు పాత నిబంధనలో ఒకరిని, క్రొత్త నిబంధనలో ఒకరిని తెలియచేయండి వారి గురించి. ఫాస్ట్‌గా. గెహాజీ. బెస్ట్ ఎగ్జాంపుల్‌గా మనం చెప్పినప్పుడు గెహాజీ గురించి మనం మాట్లాడొచ్చు. ఏం జరిగింది తన జీవితంలో? చెప్పండి. గెహాజీ ఏం కోరుకున్నాడు? దేవుని సన్నిధిలో నుంచి ఫస్ట్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రెండోదిగా సేవకుని ఎదుటి నుంచి వెళ్ళిపోయాడు. మూడోదిగా మనం గమనిస్తే ఏదైతే చేయకూడదో ఆ పనిని చేశాడు. ఆయనకున్నటువంటి విధానం బట్టి ఏదైతే సేవకుడు త్రోసిపుచ్చాడో దాన్ని కోరుకున్నాడు. మనం గమనించినప్పుడు ప్రవక్త దగ్గర నుంచి వెళ్ళిపోయి, ప్రవక్త ఏదైతే కాదన్నాడో దాన్ని తీసుకెళ్ళడానికి ఆశించాడు. కాబట్టి మనం అక్కడ గమనించినప్పుడు తీసుకొని వచ్చిన తర్వాత కొన్ని విషయాలు అక్కడ మనం చూస్తాం. గెహాజీ ఎక్కడికెళ్ళినావని అడిగినప్పుడు గెహాజీ ఏమని మాట్లాడతాడు? ఈ పాటికి మీరు ఓట్ తీసి చదివిండాల్సింది. ఏమని తెలియజేస్తాడు? హల్లెలూయా. ఒకసారి అందరూ కూడా అడ్మిట్ చేసి ప్రైజ్ లార్డ్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్ అన్న. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగుగాక. తీశారండి? ఏమని మాట్లాడాడు చూడండి అక్కడ లేఖన భాగాల్లో. ప్రాక్టికల్‌గా మనం కొన్ని విషయాలు మనం చూస్తూ మనము ముందుకు వెళ్దాం. బైబిల్ తెరిచిన వారు ఎక్కడుంటది? ఏ అధ్యాయంలో ఉంటది చూడండి. 5వ అధ్యాయం. చదవండమ్మా. అంతట ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు, వర్సెస్ చెప్పండి అందరికి. 2వ రాజులు 5వ అధ్యాయం 26వ వచనం. 20వ వచనం చదవండి ఒకసారి.
అంతటి దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహాజీ సిరియానుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమాను యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకొని పోయి అతని కలుసుకొని అతని యొద్ద ఏదైనాను తీసుకొందునని నయమానును కలుసుకొనుటకై పోవుచుండగా నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వారిని చూచి తన రథము మీద నుండి దిగి వారిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అందుకు అందుకు క్షేమమే అని చెప్పి చదవండి. నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో ఇద్దరు యవనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారి కొరకు 2 మనుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడని. అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొనమని బతిమాలి 2 సంచులలో 4 మనుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలనిచ్చి తన పనివారిలో ఇద్దరి మీద వాటిని వేయగా వారు గెహాజీ ముందర వాటిని మోసుకొని పోయిరి. మెట్ల దగ్గరకు రాగాని వారి యుద్ధ నుండి గెహాజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవేగా వారికి పోయి తన యజమానుని ముందర నిలవగా ఎలీషా వానిని చూచి గెహాజీ నీవెచ్చట నుండి వచ్చితివని అడిగినందుకు వాడు నీ దాసుడనైన నేను ఎచ్చటికి పోలేదనెను. అంతటా ఎలీషా వానితో ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రములను ఒలివ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళాడు. హల్లెలూయా. ఇప్పుడు మీరు చెప్పండి ఈ యొక్క విషయాలను ఒకసారి 20వ వచనం నుంచి 27వ వచనం వరకు మీకు ఏం అర్థమైంది? ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చెప్పండి, మళ్ళీ రిపీట్ చేయకండి. స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటారండి. 20వ వచనంలో నేను చెప్తాను. 20వ వచనం నుంచి మనం నేర్చుకునే విషయాలు మనం అర్థం చేసుకున్నప్పుడు యజమానునికి మనస్సు లేదని ఏమనుకుంటున్నాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తన హృదయంలో అటువంటి ఆలోచన వచ్చినట్టుగా మనం చూస్తాం. అట్లా ఒక్కొక్క వచనం నుంచి మనం ఏం నేర్చుకుంటున్నామో ఒకసారి చూద్దాం. ఏదైనా తీసుకుందని అనుకొని అని మనం చూస్తున్నాం. తనలో తను అనుకుంటున్నాడు. అక్కడ ఫస్ట్ మిస్టేక్ చేసినట్లుగా మనం అక్కడ చూస్తుంటున్నాం. తన యజమానునికి మనస్సు లేదు కాబట్టి నేనైనా కూడా తీసుకోవచ్చు కదా అన్న ఆలోచన తనకు వచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. నెక్స్ట్ వర్సెస్ నుంచి చూడండి ఒకసారి. ఒక్కొక్కరు ఒక పాయింటే చెప్పాలి. మళ్ళీ మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. (21 వర్సెస్ నుంచి 27 వర్సెస్ వరకు ఎక్కడైనా చెప్పొచ్చు మీరు. నేనే ఒక పాయింట్ తెలియచేస్తాను ఎగ్జాంపుల్గా. ఫస్ట్ ఏంటంటే తన యజమానునికి మనసు లేదని తను ఆలోచించాడు. ఫస్ట్ తన హృదయంలో అనుకొని ఏం చేశాడంటే తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు. మిగతా విషయాలు చూడండి. 21వ వచనంలో తన ఆత్మీయ జీవితాన్ని పక్కన పెట్టి దేవుని పక్కన పెట్టి లోకానికి సంబంధించిన డబ్బు కొరకే తను పరుగు పెట్టడని. ఎస్, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయమ్మా. మంచిగా కొన్ని విషయాలు మీరు తెలియజేశారు. అంటే 20వ వచనంలో తను ఆశపడ్డాడు కదన్నయ్య డబ్బు పైన. ఇంకా 21వ వచనంలో తన ఆత్మీయ జీవితాన్ని వదిలిపెట్టి తన యజమానుని దేవుని పక్కన పెట్టేసి తను ఏదైతే డబ్బు పైన ఆశపడ్డాడో దాని వెనకాల పరుగు పెట్టి దానికోసం ఆశపడి దాన్ని పొందుకోవడం కోసమై తన స్పిరిచువల్ లైఫ్ పక్కన పెట్టేసి వెళ్ళిపోయాడు. వెరీ గుడ్ మా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇక్కడ మనం చూస్తే లేఖన భాగంలో రెండోదిగా సహోదరి ఒక చక్కని విషయాలు తెలియజేశారు. దేవుని యొక్క సేవకుని వదిలిపెట్టుకొని ఏంటంటే ఆయనకున్నటువంటి విధానం బట్టి ఎక్కడికి పరుగు తీస్తున్నాడో మనం చూస్తుంటున్నాం. ఈరోజు దేవునికైనా సమయం ఇవ్వడానికి ఇష్టపడరు కానీ సేవకునికి కూడా సమయం ఇవ్వడానికి ఇష్టపడరు. సేవకుని చెప్పిన మాటలు వినరు కానీ
ఉన్నటువంటి ఈ యొక్క స్టడీస్ విషయంలో కానీ, లేకుంటే జాబ్ విషయంలో కానీ, సో దేవుని మందిరానికి వెళ్ళనంత బిజీగా అయిపోయి, ప్రభు సన్నిధిలో దేవుని వైపు చూడక సేవకులు తెలియజేసినటువంటి విషయాలకు తెలియచేయకోకోకుండా ఏంటంటే, ఇష్టపడకోకోకుండా ఇంకా ఉన్నటువంటి జాబ్స్ కానీ, లేకుంటే ధనం ఏదో ఈ లోకంలో సంపాదన కొరకు పరిగెత్తుతూ చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. నెక్స్ట్ వర్సెస్ నుంచి కూడా మీరు చూడండి. థాంక్ యూ చక్కటి విషయాలు మీరు తెలియజేశారు. 20 1 నుంచి ఇంకా కొన్ని విషయాలు మీరు చెప్పాలంటే చెప్పొచ్చు. లేకుంటే 2 నుంచి మీరు చెప్పొచ్చు. త్వరగా షేర్ చేసుకోండి. చాలా ప్రాముఖ్యమైన విషయాలు త్వరగా. 23వ వచనం నుంచి ఏం నేర్చుకున్నారు? 22వ వచనం నుంచి ఏం నేర్చుకున్నారు? 22వ వచనం నుంచి ఏం నేర్చుకున్నారో తెలియచేయండి. What about remaining persons? ఒకసారి అన్మ్యూట్ చేసి అందరూ కూడా ప్రైజ్ లార్డ్ చెప్పండి. ప్రైజ్ లార్డ్. ఒకరు, ప్రైజ్ లార్డ్ అన్న. ముగ్గురు, నలుగురు, 5 మంది. 5వ వచనం పోస్ట్ చేయండి. సమ్మన్ ఎవరైనా కూడా 5వ వచనము 22వ వచనం పోస్ట్ చేయండి. బైబిల్ తెరవడానికి వీలు లేకుంటే చూస్తారు. రిమైనింగ్ పర్సన్స్ చెప్పండి. చెప్పిన వారైనా కూడా చెప్పొచ్చు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వర్సెస్ నుంచి అందరు చెప్పాలి వీళ్ళున్నవారు. ప్రైజ్ లార్డ్ సిద్ధు చెప్పు. 25వ వచనంలో దైవ సేవకుని అబద్ధపరిచారన్న అబద్ధ మాటలు చెప్పి. ఎస్. ఏమని చెప్పాడు? నా యజమానుడు నా చేత వర్తమానం పంపి అని మనం చూస్తుంటున్నాం అక్కడ. ఏం చేస్తున్నాడు అక్కడ? చెప్పు సిద్ధు, ఏం నేర్చుకున్నావు? అందరి ముందర దైవ సేవకుని అబద్ధపరిచారు. అందరి ముందర దేవుని యొక్క సేవకుని అబద్ధపరిచాడు. వెరీ గుడ్. ఇంకేమైనా యాడ్ చేస్తారండి? లేకుంటే 23rd వర్సెస్ లోకి వెళ్దామా? 22వ వచనం నుంచి మాట్లాడిన వారైనా పర్లేదు. ఇంకేమైనా తెలియచేయాలనుకుంటే తెలియచేయచ్చు. నెక్స్ట్ బైబిల్ స్టడీ కూడా నేను ప్లాన్ చేస్తుంటున్నాను. సో అందరికీ ఉన్న ఆశని బట్టి నేను బైబిల్ స్టడీ కూడా వీక్లీ వన్స్ తీసుకోవడానికి ఇష్టపడుతుంటున్నాను. ఫ్రమ్ జెనసిస్ నుంచి, ఆదికాండం నుంచి. నెక్స్ట్ ఆదికాండంలో దేవుని సన్నిధిలో ఒక వచనం మీదనే స్టడీ చేసుకుంటూ వెళ్ళడానికి, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను కలుగ చేశాను. ఆది అంటే ఏంటి? భూమి ఆకాశం అంటే ఏంటి? ఇక భూమి ఉంటున్నది, ఆకాశం ఉంటున్నది. ఆకాశం ఎన్ని ఆకాశాలు ఉంటున్నాయి? ఉన్నటువంటి విధానం బట్టి 3 ఆకాశాలు ఉంటున్నాయి. వేటిని ఏమని పిలుస్తారు? సో ఇలా ఒక అనలైజ్ చేసుకుంటూ బిబ్లికల్ స్టడీగా ఉంటది. అది ఏదో ఊరికి చెప్పుకుంటూ పోవడం ఇలా ఉండదు. క్లాసెస్ లాగా ఉండదు. అందరూ మాట్లాడాలి. అందరూ మాట్లాడుతూ ముందుకెళ్ళాలి. అలా అందరికి కూడా ఇష్టమైతే ఫ్రమ్ జెనసిస్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ మనం ముందుకెళ్దాం. సో ఇలా అనుకుంటున్నాను. సో మీ అందరి ఆలోచన బట్టి మీరు ఆశపడినట్లయితే నేను అవి కంటిన్యూ చేయడానికి సిద్ధపడతాను. ఉన్నటువంటి ఒక వర్సెస్ నుంచి 5 పాయింట్లు మనం తీసుకోవచ్చు. ఆది అంటే ఏంటి అసలుకి? ఆదిలో ఏమి ఉంటున్నది, ఏమీ లేదు అనేది. లేకుంటే దేవుడు భూమి ఆకాశములు సృజించెను. భూమి అంటే ఏంటి? ఆకాశం అంటే ఏంటి? ఎన్ని ఆకాశాలు ఉంటున్నాయి? ఆ రీతిగా సృజించడం అంటే ఏంటి? సో యొక్క సృష్టిలో ఏమై ఉంటున్నది ఆ యొక్క మర్మము అన్న విషయాలు. సో ఇవి చాలా ఉంటుంది. బైబిల్ స్టడీ అంటే మనం ఇలా చేసుకుంటూ అనలైజ్ చేసుకుంటూ, సో అందరి విల్లింగ్ బట్టి అందరికి ఇష్టమైనట్లయితే మనం వాటిని స్టడీ చేసుకుంటూ వీక్లీ వన్స్ అలా ప్లాన్ చేసుకుందాం. అదంతా కూడా కమింగ్ డేస్. సో నా క్లాసే కాబట్టి నేను సింపుల్గా కొన్ని విషయాలు మాట్లాడుతున్నాను మీతో. సో విషయాలు తెలియజేసుకుంటున్నాను. చెప్పండి ఇంకా రిమైనింగ్ పర్సన్ 22nd వర్సెస్ అయిపోయింటే 23rd నుంచి వెళ్ళండి. 23వ వచనం నుంచి ఏం నేర్చుకున్నారు? పోస్ట్ చేయండి 23వ వచనం ఒకసారి మెసేజ్‌లో. తెలియజేసిన వారైనా కూడా మళ్ళీ మాట్లాడొచ్చు. నా వాయిస్ వినిపిస్తుందా అండి అందరికీ?
మాట్లాడమ్మా. రౌలమ్మ ఏదో మాట్లాడుతున్నారు, చెప్పండి. రైతులన్నయ్య 22వ వచనంలో దైవ సేవకుడిని అబద్ధంగా చూపించాడంటే ఆయన చెప్పకపోయినా ఈ విధంగా చెప్పారు కదన్నయ్య. అదే విధంగా తనకు కూడా అబద్ధమనే స్థితికి వచ్చాడు. అక్కడికి ఎవరు రాలేదు, అయినప్పటికీ వేరే వాళ్ళు వచ్చారు, 2 యవనులు వచ్చారు కదా, వారి కోసం ఇవి అనేసి తను కూడా అబద్ధమనే స్థితికి తను దిగజారిపోయాడు డబ్బు కోసం. వెరీ గుడ్, థ్యాంక్ యూ మా. 23వ వచనం నుంచి కూడా చెప్పండి ఫాస్ట్గా. మీరు ఎవరు మాట్లాడుకుంటే ఈరోజు 7 వరకు తీసుకుంటాను, అది మీరే టైం వేస్ట్ చేస్తున్నారు. సో విషయాలు గుర్తుంచుకోండి. 23వ వచనం నుంచి చెప్పండి. మనం నేర్చుకోవాలి, మన ఆత్మీయ జీవితాలకి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. అందుకే నేను ఇక్కడ స్టాప్ అయ్యాను. హోలీ స్పిరిట్ లీడ్ చేస్తున్నాడు, ఈ విషయాల గురించి మనం తెలుసుకోవాలి, మన జీవితాలు సరి చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. 23వ వచనం నుంచి చూడండి. ఒకరు చదవండి, తర్వాత చెప్పండి ఎవరైనా. అందుకు నయమాను, నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొనుమని బతిమాలి 2 సంచులలో 4 మణుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలనిచ్చి తన పనివారిలో 2 మీద వాటిని వేయగా వారి గెహాజీ ముందర వాటిని మోసుకొని పోయిరి. 24 కూడా చదవమ్మా. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి వద్ద నుండి గెహాజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవీయగా వారు వెళ్ళిపోయిరి. చాలా అమ్మా. ఈ 2 వర్సెస్ని బట్టి కొన్ని విషయాలు తెలియచేయండి. అన్న 24వ వచనంలో తాను చేసిన పనిని దాచే పరిస్థితిలో ఉన్నాయి. వెరీ గుడ్. ఇంకా అండి, ఎవరికి వీల్లేదండి మాట్లాడడానికి. టెక్స్ట్ రూపంలో తెలియచేయచ్చు, నేను చదువుకుంటాను కొంచెం ఆలస్యమైన కూడా, బట్ మనం నేర్చుకోవాలి. 26వ వచనం కూడా చదవమ్మా. 25వ వచనం చూడండి. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా ఎలీషా వాడిని చూచి, గెహాజీ, నీ వెచ్చట నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుడైన నేను ఎచ్చటికి పోలేదనెను. ఈ వచనం నుంచి కొన్ని విషయాలు తెలియచేయండి. ఇక్కడ మళ్ళీ ఏం చేస్తున్నాడు తను? మళ్ళీ ఇంకో అబద్ధం ఆడుతున్నాడు అని. ఎక్కడికి నేను అంటే 23rd 24th ఇక్కడ తను ఇంతకు ముందు అంటే ఎప్పుడైతే డబ్బు పైన ఆశ, లోకం పైన ఆశ తనకి లేదో అప్పుడు ఓపెన్ హార్టెడ్గా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే తను ఒక తప్పనేది చేశాడో తను ఒక సీక్రెట్ లైఫ్ని మెయింటైన్ చేసే స్థితికి వచ్చాడు. తర్వాత మళ్ళీ తన యజమాని దగ్గర కూడా అబద్ధం ఆడే వ్యక్తిగా తను ఉన్నాడు. 25వ వచనం మనం చూసినప్పుడు అక్కడ అబద్ధం ఆడుతున్నట్టుగా మనం గమనిస్తాం. అప్పుడు 26వ వచనం మనం గమనించినప్పుడు అంతలో ఎలీషా వానితో, మనుషుడు తన రథమును దిగి నేను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుటకు ఇది సమయమా? ఈరోజు మనం కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ లోకంలో మనం జీవిస్తున్నటువంటి విధానం బట్టి మనం అర్థం చేసుకున్నప్పుడు ప్రభు సన్నిధిలో దేవుడు ఈ లైఫ్ మనకందరికి కూడా ఇచ్చాడు. ఈ లైఫ్ను ప్రభు సన్నిధిలో మనము ఎంతగా ప్రభు కొరకు ఖర్చు పెడుతుంటున్నాం, లేదా ఎంతగా మనము దేవుని సన్నిధిలో దేవుని కొరకు ఖర్చు పెడుతుంటున్నాం, ఇతరుల కొరకు ఏ రీతిగా మనం ఖర్చు పెడుతుంటున్నాం, లేకుంటే ధనం కొరకు ఏ రీతిగా ఖర్చు పెడుతుంటున్నాం, కుటుంబం కొరకు ఏ రీతిగా సమయం కేటాయిస్తున్నాం అనేది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని కూడా దొంగలించేటువంటి స్థితిలో మనం ఉన్నట్లయితే మన ఆత్మీయ జీవితాలు ఏ స్థితిలో ఉంటున్నాయో ఒకసారి మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు ఈ మాట తెలియచేస్తున్నానంటే, మనం ఎప్పుడు కూడా చెప్పే వారంగా ఉండకూడదు, కానీ చేసే వారంగా ఉండాలి. చెప్పండి అందరు కూడా, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు?
చెప్పేవారిగా మాత్రమే ఉండకూడదు గానీ, చేసే వారంగా ఉండాలి. చెప్పండి. ఎలా ఉండాలి మనం? ఎలా ఉండకూడదు? సిద్ధు ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? ఇతరులకు చెప్పేవారిగానే కాదు గానీ, మనం కూడా చేసేవారిగా ఉండాలండి. గుడ్. ఎలా ఉండాలి సిద్ధు? చెప్పేవారిగా ఉండకూడదు కానీ చేసేవారిగా ఉండాలి. యెస్. చెప్పేవారుగా మాత్రమే కాదు గానీ, చేసే వారంగా ఉండాలి. ఇప్పుడు నేను మీకు తెలియజేసి, దేవుని కొరకు సమయం ఇవ్వాలి, ఇది ఇతరులకు సువార్త ప్రకటించాలని చెప్పి నేను చేయకోకుండా ఉంటే అది ఏమి ఉపయోగం ఉండదు నా లైఫ్‌కి. ఒకవేళ అవి వాటిని విని ఆచరించి మీరు ముందుకెళ్ళినట్టయితే మీకు బ్లెస్సింగ్స్ ఉంటాయి. అది వేరే విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే, నా ఆత్మీయ జీవితంలో నన్ను నేను సరిచేసుకోవాలి. మన ఆత్మీయ జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఇక్కడ లేఖన భాగంలో మనం గమనించినప్పుడు, మనం ఎంత సమయాన్ని ఇస్తుంటున్నాం అనేటువంటిది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది ప్రభు కొరకు. మనం ఎంతగా దేవుని కొరకు ఆ యొక్క సమయాన్ని ఇస్తుంటున్నాం అనేది చాలా విషయాలుంటాయి ఇందులో నేర్చుకోవడానికి. బట్ మనకున్న సమయం బట్టి నేను ఫాస్ట్‌గా కొన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాం. అన్నీ నేను చెప్తాను నేను నేర్చుకున్న విషయాలు. జస్ట్ చెప్పండన్న. 2 మినిట్స్. చెప్పండన్న. ఇక్కడ ఈ ఇన్సిడెంట్‌లో ధనం గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయబడ్డది. అంటే ఒక మనిషి డబ్బు గురించి వన్స్ ఆశ కలిగి ఉంటే జీవితం ఎలా పతనం అయిపోతుందో నేను నేర్చుకున్నాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ 20 నుండి 27 వర్స్‌లో నేను నేర్చుకున్న విషయాలేంటంటే, ఫస్ట్ అక్కడ గెహాజీ ఒక దైవ సేవకుడి దగ్గర మంచి టెస్టిమనీ కలిగి ఉన్నటువంటి వ్యక్తి. అంటే ఆల్‌మోస్ట్ ఎలీషా మంచి మంచి దైవ సేవకుడు. అందరి పేరు ప్రఖ్యాతి గాంచినటువంటి వ్యక్తి అంటే తనకు మంచి ఫేమ్ ఉంది. అలాంటి వ్యక్తి దగ్గర వర్క్ చేసినటువంటి వ్యక్తి గేహాజీ. సో, అక్కడ తనకి నయమాను అంటే మంచిగా ఆహ్, వెండి ఇంకా అదే విధంగా వస్త్రాలు తీసుకురావడానికొచ్చిన సమయంలో వద్దని తిరస్కరించాడు. అవన్నీ వద్దని జెప్పేసి. కానీ గెహాజీ అయితే తర్వాత యజమానుడు అంటే అక్కడ దైవ సేవకుడు వద్దని పంపించేసిన తర్వాత తిను మరలా వెళ్లి అలా అడిగిన తర్వాత అలా తీసుకొనొచ్చి అలా చేశాడు. అంటే ఒక తప్పు చేశాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏం చేశాడంటే మా దైవ సేవకుడే అడిగాడన్నట్టు చెప్పాడక్కడ నయమానుతో. చెప్పిన తర్వాత తీసుకొని వాటన్నిటిని తీసుకొని ఎళ్ళిపోయాడు. ఒక మిస్టేక్ చేశాడు. మరలా వాటిని ఇంట్లో దాచిపెట్టాడు. దాచిపెట్టిన తర్వాత మరలా తన యొక్క యజమాని దగ్గర మరలా అబద్ధం జెప్పాడు. అంటే వన్స్ ఒక్కసారి అబద్ధం ఆడడం స్టార్ట్ చేస్తే ఏదైనా మనం ఆశిస్తే ధనం పైన మనకు ఆశ లేకపోతే వ్యామోహం కలిగిన వెంటనే ఒక అబద్ధం ఆడతాం. ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరి ఇంకొక అబద్ధం ఆడతాం. దాన్ని ఇంకా కవర్ చేసుకోవడానికి ఇంకొక అబద్ధం ఆడుతా ఉంటాం. గేహాజీ లైఫ్‌లో గూడా అంతే జరిగింది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అబద్ధం ఆడాడు. దాన్ని కవర్ చేసుకోవడానికి ఇంకొకటి అది మొత్తం అంటే అక్కడికే ఎలీషాకి అన్నీ తెలుసు. ఒక ఆత్మీయుడు ప్రతిదీ దేవుని ద్వారా అంటే ఆత్మీయ మనోనేత్రాలు తనకున్నాయని గ్రహించే ఆ వ్యక్తి ఉన్నాడని జెప్పేసి అక్కడే తన అబద్ధాన్ని ఒప్పుకుంటే సరిపోయేది. బట్ అలా మిస్టేక్‌ని ఒప్పుకోకుండా దాన్ని ఇంకా నేను ఇక్కడే ఉన్నాను అని ఇలా ఇంకా ఏదేదో అబద్ధాలు చెప్తూ వచ్చాడు. అలా చేస్తూ రావడం దాన్ని బట్టి తనకి చివరికి నష్టమే జరిగింది గానీ, మేలు జరిగినట్టుగా లేదు. సో, మన లైఫ్‌లో కూడా అబద్ధం కాదు. ధనం పైన వ్యామోహం పెంచుకునే వారిగా ఉండకూడదు. ఒకవేళ అది మనకి హానర్‌గా వస్తే అంటే పెద్దవాళ్ళు అక్కడ చెప్పాలంటే వన్స్ అక్కడ తనకున్నటువంటి టెస్టిమనీ కోల్పోయాడు. ఇంకా దైవ సేవకుని దగ్గర మంచి నేమ్‌ని కోల్పోయాడు. ఇంకా తన యొక్క స్పిరిచువాలిటీ గూడా పోయింది. ఇంకా అనారోగ్యం చోటు చేసుకుంది. ఇలా రకరకాలుగా అనేక విధాలుగా ప్రతి దాంట్లో కూడా తనకి కీడే జరిగింది గానీ మేలు జరగలేదు. సో, ధనం పైన మనం అంటే ఇటువంటి వ్యూ కలిగి ఉండకూడదు అని నేను నేర్చుకున్నాను. నాకర్థమైంది. థాంక్ యూ. యెస్. చివరి వచనం కూడా కంక్లూజన్ ఇస్తే బాగుండమ్మా. చివరికి ఏమయ్యాడు? చివరికి ఈ విధంగా ఆలోచన ఇలా కలిగి ఉన్నాడు. ఎలీషా అడిగిన వెంటనే ఒప్పుకోలేదు గనుక అక్కడ తనకి కుష్ఠరోగం వచ్చినట్టుగా మనం చూసాం. అంటే అనారోగ్య సమస్యలకి పాలైపోయాడు. మనం సమ్‌టైమ్స్ ధనం సంపాదించుకునే టైంలో మన ఆరోగ్యాన్ని సైతం లేనటువంటి పరిస్థితిలో ఉంటాం. ఇన్ ద సెన్స్ జాబ్స్ కావచ్చు, ఏదైనా వాటెవర్ ఇట్ మే బి సంపాదించడం స్టార్ట్ జేస్తే అది ఇంకా వస్తుంది గదా! ఇంకా వస్తుంది గదా! అని ఆల్‌మోస్ట్ అక్కడ అంటే జస్ట్ నయమాను
జస్ట్ 200 వెండి మనుగులు తీసుకొచ్చాడు. బట్ అక్కడ మళ్ళా గెహాజీ వెళ్ళినప్పుడు డబుల్ ఇచ్చాడు. అరే నేను ఇంకా డబుల్ పొందుకుంటున్నాను కదా అనే ఒక ఆశ ఇంకా రెట్టింపయింది అక్కడ గెహాజీకి. అంటే ఆశ అనేది పెరిగింది. అంటే మనం కూడా సంపాదించే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ధనాన్ని సంపాదించాలి. సంపాదించొద్దని కాదు కానీ సంపాదించే టైంలో కూడా ఇంకా డబ్బొస్తుంది కదా అని జెప్పేసి స్పిరిచువాలిటీని, దేవుడిని, దైవ సేవకుల్ని, ఆత్మీయులని అందరిని పక్కన పెట్టేసి గెహాజీకి ఏ విధంగా అయితే ముగింపు అంటే లాస్ట్‌లో అనారోగ్యం కానీ ఇవన్నీ ఎలా వచ్చాయో అంటే నేను అలా చెప్పొద్దు. బట్ అలాంటి అంటే ఎండింగ్ అనేది ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ దేవుడికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. దైవ సేవకుల మాటకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. లేకపోతే అనారోగ్య సమస్యలు, రకరకాల డిస్ట్రాక్షన్స్ మనకే జరుగుతాయి. అక్కడ నష్టపోయింది నయమాను కాదు, ఎలీషా కాదు. అక్కడ ఉన్నటువంటి ఎవరు ఇద్దరు వ్యక్తులు కూడా చూసాం మనం. ఎఫ్రాయిము, మన్యము వీళ్ళు కూడా కాదు గానీ చివరికి కీడు జరిగింది మాత్రం గెహాజీకి. సో మనం కూడా ధనం విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. సో అలా చేస్తే మనకే కీడు జరుగుతుంది. ఆశ ఉండాలి గానీ అత్యాశ ఉండొద్దంటారు కదా! ఆ విధంగా. థాంక్ యూ. 27 వర్సెస్ ఒకసారి చదివి ఒకసారి మళ్ళీ కంక్లూజన్ ఇవ్వండి అమ్మ. కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును యెస్. థ్యాంక్ యూ రాము గారు. ఆ పాయింట్ కోసమే నేను చదవమని చెప్పాను. చదవండి అమ్మా. కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళెను. అంటే ఇక్కడ మొత్తం తనకు అనారోగ్య సమస్య వచ్చింది. ఎలాంటిదంటే నయం అనుకున్నటువంటి కుష్టు వచ్చేసింది. తను అనుభవించడం కాక తన తరతరాలు జనరేషన్ కి కూడా అది స్ప్రెడ్ అయినట్టుగా ఉంది. స్ప్రెడ్ అయిందంటే ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి, మరలా అది రిపెంట్ అయితే ఓకే, కానీ ఒక మంచి స్థానాన్ని కూడా కోల్పోయాడు. దైవ సేవకుల దగ్గర ఒక మంచి ప్లేస్ తనకుంది, మంచి చర్చ్ లో కావచ్చు, దైవ సేవకుల దగ్గర ఒక మంచి స్థానం తను సంపాదించుకున్నాడు పరిచారకుడిగా. కానీ ఆ స్థానాన్ని కోల్పోయాడు. దైవ సేవకుడి దగ్గర మంచి టెస్ట్ మనీ ఇవన్నీ అన్ని డిస్ట్రాక్షన్స్ అయిపోయాయి. అంటే తనతో పాటు అంటే తన వరకే అది కూడా అది స్ప్రెడ్ అయింది. సో మనం ఒక్కసారి మిస్టేక్ చేస్తే ఆ ప్రభావం ఎంత ఉంటుందో ఈ రిఫరెన్స్ లో మనం అర్థం చేసుకోవచ్చు. ఎస్. ధనం నమ్ముకోవడము ఒక కర్స అన్న. ఓకే. సో ఇక్కడ మనం చూస్తే ప్రభు సన్నిధిలో మనం డిపెండ్ అవ్వకూడదు, కానీ మనీ ఈజ్ నాట్ లైఫ్, మనీ ఈజ్ పార్ట్ ఆఫ్ లైఫ్. సో డబ్బు అనేటువంటిది జీవితం కాదు, కానీ జీవితంలో ఒక భాగం అని మనం గుర్తించి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మనకు అది అవసరం. సో దాన్ని బట్టి మనం దేవుని సన్నిధి విడిచిపెట్టు వారంగా మనం ఉండకూడదు. ఈరోజు జాబ్స్ని బట్టి చర్చికి పోకుండా ఉండే వాళ్ళు, దేవుని ప్రేమించుకోకుండా వాళ్ళు ఎంతో మంది ఉంటున్నారు లోకంలో. సో మనం చూడాలి ప్రభు సన్నిధిలో. లాస్ట్ ఇక సండే సహోదరి ఎస్తరమ్మ ఒక టెస్ట్ మనీ చెప్పారు. ఒకసారి షేర్ చేసుకోమ్మా వాటి గురించి, ఏదైతే మీరు ఎదుర్కొన్నారో వాటి గురించి. నాకు తెలియజేసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చెప్పండి, సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడండి. అబౌట్ సండే వర్క్. మొన్న తెలియజేస్తారు కదమ్మా, అంటే టెస్ట్ మనీ సండే వర్క్ చెప్పినప్పుడు సో దేవునికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి కాబట్టి తెలియజేసిన విధానం బట్టి. అబౌట్ యువర్ సార్. హెచ్డిఎఫ్సి అమ్మ. ఓకే, నేనే తెలియజేస్తాను. సో సండే మరి సహోదరికి వర్క్ ఇచ్చినప్పుడు ఆమె తెలియజేశారు ఏంటంటే, ఆ రోజు వర్క్ చేయను నేను. చెప్తాను అర్థమైంది. అంటే యాక్చువల్లీ ఏంటంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేయర్ చేసుకున్న విషయం ఏంటంటే, ఏ జాబ్ వచ్చినా ప్రభువా నేను సండే నాకు లీవ్ ఉన్న జాబ్ అయితేనే చేస్తాను. అది ఎంత పెద్ద హోదా అయినా, ఎంత పెద్ద జాబ్ అయినా, చిన్న జాబ్ అయినా నేను సండే నాకు లీవ్ ఉండే జాబే చేస్తానని ప్రే చేసుకున్నాను. ఇంకా ప్రే చేసుకుంటే నాకు బై గాడ్స్ గ్రేస్ హెచ్డిఎఫ్సిలో ఫారెక్స్ డిపార్ట్మెంట్ లో ఎగ్జిక్యూటివ్ లాగా పోస్ట్ వచ్చింది. సో ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన తర్వాత అలా జాబ్ రిక్రూట్ చేశారు నన్ను. సో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత సండే ఆల్మోస్ట్ బ్యాంకింగ్ వాళ్ళకి లీవ్సే ఉంటాయి.
బట్ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఫెస్టివల్ సీజన్, మొన్న దసరా అకేషన్ కి అండ్ దివాళీ వస్తున్నాయనేసి వాళ్ళు సండే కూడా వర్కింగ్ అవర్స్ పెట్టారు. సండే రోజు కూడా మీరు ఖచ్చితంగా వర్క్ చేయాలని చెప్పారు మాకు. వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా కూడా చేయాలి, రిపోర్టింగ్ చేయాలని మాకు తెలియజేశారు. ఇంకా నేను లాస్ట్ సండే కూడా మాకు కాల్ పెట్టేసి మాట్లాడారు కొద్దిసేపు. బట్ ఆ రోజు వర్క్ చేయమన్నారు. బట్ నేను చర్చికి వెళ్ళాలని సింపుల్ గా చెప్పాను. అంటే ఇది ఒక్క సండేలే అన్నట్టు నార్మల్‌గా చర్చ్‌కెళ్ళాలని చెప్పాను మా మేనేజర్‌తో. ఈ సండే మాత్రం ఏమన్నారంటే, అంటే సాటర్‌డే రోజు ఒక మెసేజ్ చేశారు. ఎవరంటే ఆల్‌మోస్ట్ మొత్తం అన్నిటికి హెడ్ ఆఫీసర్, మొత్తం ఈ బ్రాంచ్ హెచ్‌డిఎఫ్‌సి వారికి మొత్తం అమీర్‌పేట్ ఈజ్ మెయిన్ బ్రాంచ్. అక్కడ నుండి ఆర్డర్స్ ఏం పాస్ చేశారంటే సండే ఆల్సో వర్కింగ్ అవర్స్. సో, నో ఎక్స్‌క్యూజెస్ అనేసి ఇట్లా పెట్టారు. ఇంకా మెసేజ్ గ్రూప్‌లో పోస్ట్ చేసిన వెంటనే నేను సండే రోజు మార్నింగ్ మా మేనేజర్‌తో ఒక మెసేజ్ చేశాను. ఏంటంటే గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ నాట్ సపోజ్ టు వర్క్ సండే ఆల్సో బికాజ్ ఐ నీడ్ టు వర్షిప్ మై లార్డ్. నేను చర్చ్‌లో బిజీగా ఉంటాను, హోల్ డే చాలా బిజీగా ఉంటాను, నాకు అస్సలు టైం కుదరదు. ఇఫ్ రియల్లీ మీరు నాకు హాలిడే ఇవ్వకపోతే మీరు జాబ్ నుండి నన్ను తీసేసినా మంచిదే. ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ దట్, అదర్వైజ్ ఐ వోంట్ వర్క్ అని చెప్పేసి నేను మాట్లాడాను. ఇంకా నేను సండే రోజు నేను అస్సలు నాకు కుదరదు, జాబ్ చేయమంటే కూడా నేను అసలు చేయను, నా ఫ్యామిలీతో నేను టైం స్పెండ్ చేయాలి. మోర్ ఓవర్ నేను గాడ్‌తో వర్షిప్‌లో నేను ఉండాలి. సండే మొత్తం మొత్తం నేను చాలా బిజీగా ఉంటాను కాబట్టి నేను అసలు జాబ్ చేయను, ఆ రోజు కూడా వర్కింగ్ చేయనని చెప్పేసి నేను చెప్పాను. ఒకవేళ మీకు రియల్‌గానే హాలిడే ఇవ్వడానికి నాకు ఇబ్బంది అనిపిస్తే నా ద్వారా నేనే స్వయంగా నేనే జాబ్‌ని వదులుకోవడానికైనా రెడీ అని చెప్పేసి నేను అలా టెక్స్ట్ చేసిన వెంటనే ఇంకా సార్ ఆటోమేటిక్‌గా ఏమనుకున్నారో నాకు తెలీదు. ఓకే. నేను ఆహ్, అంటే మాకు పైనుండి సూపర్వైజర్ మాకిలా చెప్పారు కాబట్టి మీకు ఇంటిమేట్ చేస్తున్నానని ఒక మెసేజ్ చేశారు. సో, ప్రాబ్లమ్ ఏం లేదమ్మా, నువ్వు వర్కింగ్ అవర్స్‌లో వర్క్ చేసుకో. సండే నేను నీకొక్కదానికే నేను ఎక్స్‌క్యూజ్ ఇస్తానని జెప్పేసి మాట్లాడారు. అంతే. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ మా. ఎందుకు తెలియచేయమని చెప్పానంటే సందర్భం వచ్చింది కాబట్టి. సో, ఈ యొక్క టెస్టిమనీ ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు కొన్ని విషయాలు. సో, రిమైనింగ్ పర్సన్స్ కూడా ఏదైతే మనం దేవుని సన్నిధికి వెళ్ళకోకుండా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో రాయబడిన రీతిగా దేవుని ప్రేమ నుంచి ఏదైతే ఎడబాపుతుంటున్నదో వాటి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుని ప్రేమ నుంచి ఏది ఎడబాపు లేదంటున్నది. బట్ ఏది ఎడబాపుతుంది దేవుని సన్నిధిలో నుంచి అన్న విషయం మనల్ని మనం రికగ్నైజ్ చేసుకొని, మనల్ని మనం క్వెషన్ మార్క్ చేసుకొని, సో, మన మైండ్ రెన్యూ చేసుకొని దేవుని సన్నిధిలో మనము ముందుకెళ్ళాలి. సో, ఇక ఉన్నటువంటి విధానం బట్టి, సో, మనకున్నటువంటి స్టడీస్ కావచ్చు, జాబ్స్ కావచ్చు, ఏది కూడా మనం దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఆటంకంగా ఉండకూడదు. ఈ విషయాలు గుర్తుంచుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. చెవిగలవాడు ఆత్మ చెబుతున్న సంగతులు వినుగాక. సే ఎవ్రీవన్ ఆమేన్. 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 హల్లెలూయా. ఆమేన్. సో, ఇక్కడ మనం చూస్తే ఇక్కడ లేఖన భాగం నుంచి మనం నేర్చుకుంటూ వచ్చాం. చివరి వచనంలో మనం నేర్చుకుంటూ వస్తే నేను ఎప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఏంటంటే, మీరు నేర్చుకుంటున్నటువంటి విధానం బట్టి, దేవునిలో ఉన్న విధానం బట్టి మీరు మాత్రమే కాదు గానీ, మీరు మీ వంశానికి ఆశీర్వాదకరంగా బ్లెస్డ్‌గా ఉండాలని మీకు తెలియజేస్తా ఉంటారు. సో, ఈ విషయాలు గుర్తుంచుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. మీరు మాత్రమే కాదు గానీ, మీరు వంశానికి మీరేంటంటే బ్లెస్డ్‌గా ఉండాలి. సో, కాబట్టి ఈ విషయాలు గుర్తుంచుకోవాలి. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి మన ఆత్మీయ జీవితాల్ని సిద్ధపరచుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఇక్కడ ఒక వ్యక్తి చేసినటువంటి మిస్టేక్‌ని బట్టి ఏంటంటే, అతను మాత్రమే కాదు గానీ, అతని వంశం సంతతికి అంతటికి కూడా సర్వకాలము కూడా అంటియుండునని ఇక్కడ మనం చూస్తుంటున్నాం అని చెప్పగా, అప్పుడే అక్కడ కర్స్ అనేటువంటిది స్టార్ట్ అయిపోయింది. డిసీజ్ అనేటువంటిది స్టార్ట్ అయినట్టుగా మనము చూస్తా ఉంటున్నాం. ఈరోజు నేను మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. నీవు ప్రభువుకు నమ్మకంగా జీవిస్తే, నీవు సేవకుని ఎదుట నమ్మకంగా జీవించినప్పుడు, నీవు సంఘములో దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉన్నప్పుడు, నీ ద్వారా నీ వంశమంతా కూడా సర్వకాలము కూడా ఏందంటే ఆశీర్వాదముల చేత దేవుడు మనలందరినీ కూడా నింపి, అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మనలందరినీ కూడా నింపుతాడని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్నందరినీ కూడా అనేకులకు బ్లెస్డ్‌గా ఉంచాలని ప్రభు సన్నిధిలో నేను కోరుకుంటున్నాను. సో, ఈ విషయాలు గుర్తుంచుకున్నప్పుడు ప్రభు సన్నిధిలో దేవుడు మిమ్మల్ని అట్టి స్థితిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ స్లైడ్ మనం కంటిన్యూ చేసుకొని తదుపరి మనం కొన్ని విషయాలు మనం రేపటి దినాన నేర్చుకుందాం. ఆమేన్ చెప్పారా? ఏదన్నా మాట్లాడాలనుకున్నారా అండి? ఆమేన్. ఓకే.
వీళ్ళున్న వారు స్క్రీన్ కనిపిస్తున్నారు. ఈ 4 విషయాలు కూడా చదవండి. రేపటి మరికొన్ని విషయాలు మనం నేర్చుకుందాం ఫాస్ట్‌గా. ఆధ్యాత్మిక జీవితం నుంచి చదవండి. ఆధ్యాత్మిక జీవితం హ్మ్. లేఖనాల లేఖనాలను క్రొత్త నిబంధన దోషారోపణ లేకుండా పవిత్రమైన మనస్సాక్షితో గైకొనవలెను. హ్మ్. క్రైస్తవ సేవ కొంతకాలము వారి పనిని పరీక్షించిన తర్వాత వారు ఆ పనికి యోగ్యులైతే వారిని పరిచర్య చేసే పనిలో కొనసాగించాలి. నైతిక పవిత్రత వారు అనింద్యులుగా అనగా నేరారోపణ బడని వారుగా ఉండాలి. ఏకపత్ని పురుషులుగా అనగా అనగా లైంగిక పవిత్రతతో జీవించువారుగా ఉండాలి అని అర్థం. కుటుంబ జీవితము సంఘ పెద్ద అర్హతల క్రింద 13వ అర్హత ఉండండి. సో చూడండి. యెస్. మనం ఇక నేర్చుకున్న విషయాల నుంచి అక్కడ మనం గమనించినప్పుడు లేఖన భాగంలో అక్కడ మనం చూసినప్పుడు మనకు అర్థమవుతది. అక్కడ కూడా కొన్ని విషయాలు మనం చూస్తాం. ప్రభు సన్నిధిలో. సో ఈ విషయాలన్నీ కూడా మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుడిచ్చినటువంటి లేఖన భాగంను బట్టి ఈ యొక్క విషయాలన్నీ కూడా మనం చూసినప్పుడు సో అనేక విషయాలు మనం ఇక్కడ నైతికంగా ఇక ఉన్నటువంటి ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా మనం ఏ స్థితిలో ఉండాలో కూడా మనం నేర్చుకుంటున్నాం. లేఖనాల ప్రకారం అన్ని విషయాలు కూడా మంచి మనస్సాక్షి కలిగి కొత్త నిబంధన ప్రకారం ఏంటంటే ఎవరో దూషిస్తారు, ఎవరో ఏదో తెలియజేస్తారని కాదు గానీ, ఇక లేఖన కృత నిబంధన ప్రకారం ఏందంటే, మన మనస్సాక్షితో సమస్తాన్ని కూడా గైకొనాలి. మన మనస్సాక్షికి తెలుస్తూ మనం ఏ స్థితిలో ఉంటున్నాం. మన మనస్సాక్షికి తెలుస్తూ మనం దేవునికి ఎంత నమ్మకంగా ఉంటున్నాము అన్న విషయాలు. సో, అందుకే వాక్యంలో ఉంటది గదా! మీ మనస్సాక్షి నేరారోపణ చేయకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలని మనం చూస్తా ఉంటాం. ఎవరో అని కాదు గానీ, ఈవెన్ దో మనం అర్థం చేసుకోవాలి. హోలీ స్పిరిట్ మనకు తెలియచేస్తాడు మనం ఏ స్థితిలో ఉన్నాము. దేవునికి లోబడి స్థితిలో మనము ఉండాలి. కాబట్టి అటువంటి స్థితిలో ఉన్నటువంటి వారికి ఈవెన్ దో మనం కొన్ని పరిచర్యలు మనం అప్పగిస్తా మనం ముందుకెళ్తా ఉంటాం. బైబిల్ క్విజెస్ కానీ, ప్రేయర్స్ అండ్ సింగింగ్ గ్రూప్‌లో గానీ, లీడింగ్ గానీ ఇలా మనం చూసినప్పుడు ఇక్కడ సెకండ్ పాయింట్‌లో నుంచి కూడా మనం నేర్చుకుంటున్నాం ఏందంటే, కొంతకాలం వారిని పరీక్షించిన తర్వాత వారు ఆ పనికి యోగ్యులైతే వారిని పరిచర్య చేసే పనిలో కొనసాగించాలి అని మనం చూస్తుంటున్నాం. నేను అందరికి కూడా అవకాశం ఇస్తుంటున్నాను కదా! సో, అవకాశం ఇస్తున్నప్పుడు వారు నేర్చుకొని ప్రభు సన్నిధిలో ముందుకెళ్తున్న విధానం బట్టి వారికి ఆ పరిచర్య ఫుల్‌ఫిల్‌నెస్‌గా వదిలేసి అనగా నేను ఫ్రీ అవుతాను అన్ని విషయాల్లో కూడా. సో, ఈ విషయాలు గుర్తుంచుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఒక 5 మినిట్స్ వారు ఒక 10 మినిట్స్ 6:40కి మనం క్లోజ్ చేసుకున్నామండి. ఒక 10 మినిట్స్ ఈ దినాన ఓపికతో వినాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. ఇదివరకి ఓల్డ్ టెస్ట్‌మెంట్‌లో మనం కొన్ని విషయాలు మనం చూసాం. ఒక గెహాజీ లైఫ్‌లో నుంచి. న్యూ టెస్ట్‌మెంట్ నుంచి కూడా ఒకరిని మనం సెలెక్ట్ చేసుకుందాం. ఎవరైనా కూడా తెలియచేయండి ఫాస్ట్‌గా. ఇస్కరియోతు యూదాని. ఇస్కరేతు యూదా. ఓకే. ఇంకా అబ్సెన్స్‌గా కొన్ని విషయాలు. అననీయ, సప్పీరా. ఇంకా ఓకే. సో, ఇక్కడ అననీయ, సప్పీరా గురించి మనం నేర్చుకున్నాం. ఇస్కరియోతు యూదా గురించి కూడా మనం నేర్చుకోవచ్చు. దేవునితో ఉన్నటువంటి వ్యక్తే. అలా కూడా మనం దాన్ని అనలైజ్ చేసుకోవచ్చు. ఒకసారి మిమ్మల్ని మీరు మీరేంటంటే ఇస్కరియోతు యూదా నుంచి బైబిల్‌లో ఎక్కడుందో అది మీకు ఈరోజు హోమ్ వర్క్ మీరు. సో, ఇస్కరియోతు యూదా ఏ స్థితిగా ఆశపడ్డాడు? ఏం కోల్పోయాడు? ఎలా ఉండవలసిన వ్యక్తి ఎలా ఉండలేదో మీరు ఒక పేరా రూపంలో మీరు నోట్ చేసి నాకు సెండ్ చేయవచ్చు. సో, ఈ విషయాలు అది మీకు హోమ్ వర్క్. ఇకున్నటువంటి అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో కూడా మనం చూసినప్పుడు 1 నుంచి ఇకున్నటువంటి ఆ యొక్క 10 వచనాలు, 12 వచనాల వరకు కూడా మనం చూసినప్పుడు అక్కడ అనేక విషయాలు మనం రాయబడినట్టుగా మనం చూస్తాం. అననీయ అని ఒక మనుషుడుండెను. తన భార్య ఏకమై ఏమైంటున్నారు? పొలం అమ్మినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. భార్య ఎరుకనే అని మనం చూస్తున్నవాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల ఎదుట పెట్టినట్టుగా మనం చూస్తుంటున్నాం. సో, ఈ యొక్క వాక్యం అన్నీ కూడా మనకు తెలుస్తూ ఈ యొక్క ఉన్నటువంటి లేఖన భాగం బట్టి. ఓకే. ఈ రెండిటిని హోంవర్క్‌గా తీసుకోండి. సమయం అయింది కాబట్టి నేను క్లోజ్ చేస్తాను. రేపు అక్కడి నుంచి మనం ప్రారంభించుకొని నేను త్వరగా తీసుకుంటాను. 5:10కే తీసుకుంటాను. మనం కొన్ని విషయాలు వీటిలో నుంచి మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. ఈ 2 ఉన్నటువంటి యూదా గురించి అట్ ది సేమ్ టైమ్ అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో ఉన్న 1 నుంచి 12 12 అండి? 11 వర్సెస్. 11 వర్సెస్ వరకి ఉన్నటువంటి ఈ యొక్క వచనాల్ని మీకేం అర్థమైందో మీరు రాసి నాకు సెండ్ చేయండి. ఈ యొక్క విషయాల నుంచి మనం రేపటి దినాన ఉదయకాల సమయంలో మనం నేర్చుకుందాం. టుమారో
కూడా నేనే తీసుకుంటాను క్లాస్ని. విషయాలు గుర్తుంచుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఒక మంచి పరిచారకుల వల్లే మీరు ఉండి, దేవునికి నమ్మకమైనటువంటి వారుగా ఉండి, సేవకులకు నమ్మకమైనటువంటి వారుగా ఉండి, సంఘమునకు ప్రభు సన్నిధిలో నమ్మకముగా క్రమముగా సండే టైంలో కానీ, లేకుంటే వార కార్యక్రమాలు కానీ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో గడపడానికి మరి ముందుకు వెళ్ళినట్లుగా ఈ యొక్క ఐక్య విచారం అనేటువంటిది పని చేయకోకుండా, దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయం దొంగిలించుకోకుండా, సేవకులు ఎదుటను దేవుని ఎదుటను అబద్ధం ఆడనటువంటి వారుగా ఉండి, ప్రభువుకు నమ్మకమైనటువంటి వారుగా జీవిస్తూ దేవుని సన్నిధిలో అనేకమైనటువంటి ఆశీర్వాదముల చేత నింపబడి ఉన్నటువంటి జనరేషన్కి అంతటికి కూడా మీరందరూ కూడా బ్లెస్డ్గా ఉండాలని ఈ మాటలు నేను మీకు తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. ముందున్న సమయాన్ని లీడ్ చేస్తున్న సహోదరికి నేను అప్పచెప్తున్నాను. థ్యాంక్ యూ అన్న. మరి ఇది వరకు చాలా చక్కటి విషయాలు మాకు తెలియజేశారు. అందుబట్టి దేవునికి స్తోత్రం. పరిచారకులు అనే అంశం మీద మాకు తెలియజేశారన్న. దేవుడు మనుషులని ఎన్నుకుంటారు. ఎన్నుకున్నప్పుడు మనము ఏమాత్రము ఆత్మీయ జీవితంలో పడిపోకుండా మనం ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ దేవుని యందు భయభక్తి కలిగి ఉండాలని, అదేవిధంగా విశ్వాసంలో బలపడి స్థిరపడాలని, చర్చ విషయంలో పరిచర్య విషయంలో ముందంజలో ఉండాలి అనేసి తెలియజేశారు. అదేవిధంగా పలు రకాల అడ్డాలు చెప్పారన్న. అదేవిధంగా ఎలా అంటే పరిచారకుల కొరకు వరము, అదేవిధంగా సంఘ పరిచారకులు పని చేయక, అదే దేవుని యందు పని చేయాలి, మనం ఏమాత్రము నిర్లక్ష్యంగా ఉండకూడదు అనేసి తెలియజేశారు. పరిచారకుల అర్హతలు వాటి గురించి తెలియజేశారు. మనము ఎట్టి విషయంలో దేని విషయంలో ఎక్కడ ఉన్నప్పటికీ మనము మన సాక్షి జీవితాన్ని కోల్పోకూడదు అనేసి తెలియజేశారన్న. మన ఫ్యామిలీలో కానీ, సంఘంలో కానీ, సేవకుల దగ్గర కానీ ఎక్కడ కూడా మనము మన సాక్షి జీవితాన్ని కోల్పోకూడదని, సాక్షి జీవితాన్ని కాపాడుకోవాలని ఇంపార్టెంట్ అని తెలియజేస్తారు. ఇతరుల పట్ల ఇతరులు మనం చూసి గణపరిచే వారిగా మనం ప్రవర్తించాలని తెలియజేశారు. అలాగే రెండు నాలుకలు గలవాడు కాకూడదు అనేసి తెలియజేశారు. మిగుల మద్యపానము ఉండకూడదని తెలియజేశారు. మన మద్యపానంగా ఉండకూడదనేసి తెలియజేస్తారు. ఇలా ఎన్నో విషయాలు తెలియజేస్తారు. మరి ముఖ్యంగా ధనాన్ని ఎక్కువగా ప్రేమించకూడదు అనేసి తెలియజేశారు. ధనాన్ని ప్రేమిస్తే ఎటు రీతిగా మనకి శోధనలు వస్తాయో, ఎలా మనము బలహీన పడిపోతామో, ఎలా శోధనలు పడిపోతామో ప్రాముఖ్యంగా ఈ దినం నేర్చుకుని ఉన్నాము. బట్టి దేవునికి స్తోత్రం. మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానన్న. మరి యొక్క సమయంలో ఇతబడిన వాక్యాన్ని బట్టి అన్నగారిని బట్టి ఎవరైనా ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేయాలని ప్రభు పేట మనం చేస్తున్నామండి. ప్రార్థన. పరిశుద్ధ మహోన్నత జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి అయిన సర్వశక్తివంతుడైన ప్రభువా, సర్వాధికారైన దేవానికి అతి శ్రేష్టమైన మనకు వందనాలు తండ్రి. ఇప్పుడు కాల సమయంలో తండ్రి అన్నయ్య ద్వారా అనేక విషయాలు నేను మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. వారిని పరిచర్య చేసేవారిని ఏ విధంగా ఉండాలో, వారి ఎటువంటి స్వభావం కలిగి ఉండేవారు ఉండాలో తండ్రి, అనేక విషయాలు మీరు మాకు ఈరోజు నేర్పించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. మా జీవితాల ప్రభావం మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకుని తండ్రి, లోకం నుండి వేరుపరిచిన చీకటిలో నుంచి వేరుపరిచి తండ్రి, మీ యొక్క వెలుగులోనికి తండ్రి, మీ సన్నిధిలోనికి మమ్మల్ని నడిపించారు దేవా. మీకు వందనాలు, మీకు స్తోత్రములు తండ్రి. దేవా, మా యొక్క సాక్షిని మేము కాపాడుకుంటూ తండ్రి, మీరు ఎటువంటి జీవితం అయితే మాకు ఇచ్చారో తండ్రి, మేము వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటున్నాను. మీ సన్నిధిని ముందుకు వెళ్ళవరకు ఉండడానికి చూపించండి తండ్రి. లోకంలో ఉన్న వాటిపైన ఆశ పెట్టుకోకుండా తండ్రి, వాటి వెనకాల మేము వెళ్ళకుండా తండ్రి, మా యొక్క ఆత్మీయ జీవితాన్ని తండ్రి కాపాడుకుంటూ తండ్రి, మీ సన్నిధిలో తండ్రి మిమ్మల్ని వెంబడించే వారి యొక్క మేము ఉండడానికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
గెహాజీ జీవితం నుంచి నేను అనేక విషయాలు ప్రభా మీరు మాకు నేర్పించారు తండ్రి. దేవా ఎంతో ఆత్మీయుడైనప్పటికీ తండ్రి ధనం పైన ఆశ కలిగినప్పుడు తండ్రి తన ఆత్మీయ జీవితాన్ని కోల్పోయినట్టు, తన సాక్ష్యాన్ని కోల్పోయినట్టు తండ్రి మేము చూసి ఉన్నాం తండ్రి. మా జీవితాల్లో ప్రభావ మేము మీకు మొదటి ప్రాధాన్యత ఇచ్చేవారు ఉండడానికి తండ్రి కృప చూపించండి. లోకంలో ఉన్న దేనిపైన కూడా తండ్రి మాకు ఆశ కలగకుండా తండ్రి, దేనిపైన కూడా తండ్రి మేము దృష్టి ఉంచకుండానైనా మీ మాట విని తండ్రి మీకు ప్రాధాన్యత ఇచ్చేవారుగా మా జీవితంలో ముందుకు వెళ్ళడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా మేము ఉన్నంత కాలం తండ్రి మా సాక్ష్యాన్ని మేము కాపాడుకుంటూ తండ్రి మా యొక్క వంశానికి తండ్రి, మా కుటుంబాలకు తండ్రి మేము ఆశీర్వాదకరంగా జీవిస్తున్నాయని ముందుకు వెళ్ళడానికి మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరితో తండ్రి ఈ యొక్క గల సమయంలో మీరు చక్కగా మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఈ యొక్క ఆత్మ నడిపింపుడు ప్రభావ ప్రతి ఒక్కరికి దయచేసిన విధానాన్ని బట్టి నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నేర్చుకున్న విషయాలు తండ్రి, మేము విన్న విషయాలు నాయన మా హృదయంలో భద్రపరుచుకుని తండ్రి వాటి ప్రకారం జీవించడానికి కృప చూపించండి. ఈ యొక్క మాటలు కూడా తండ్రి మేము విడిచిపెట్టకుండా తండ్రి వాటిని మా జీవితాల్లో నాయన మేము అన్వయించుకోవాలని మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. ఇది వరకు నాయన మీ సన్నిధి మాతో ఉంచినైనా మీరే నడిపించిన విధానం బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఎవరికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నాయన మీరు ముందు నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. అదేవిధంగా వాక్యాన్ని బోధించడాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. ప్రభు అనేక విషయాలు మాకు ప్రతి దినము నేర్పిస్తున్నందుకు నీకు స్తోత్రం తండ్రి. ఇంకా నాయన దైవ సేవకుడి ద్వారా తండ్రి అనేక మర్మాలను ప్రభావ మీరు మాకు బోధించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. నేను కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ఇంకా మీ పరిచర్యలో బహుబలంగా వాడుకోమని అనేకులను ప్రభావ ఈ విధంగా తండ్రి నీ రాజ్యం కోసం ఇంకా సిద్ధపరచులాగా నన్ను దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభావ టీం మెంబర్స్ అందరినీ మీ చేతులకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి ఈ కృప చొప్పున నడిపించమని ప్రభు యేసుక్రీస్తునామమున మనం ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. సే ఎవరికైనా ఆమేన్. మన పరమ అనేటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుడైనటువంటి అన్యోన్య సన్నిధి సహవాసము ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిని ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి, వాక్యం విని వాక్కు ప్రకారం జీవించాలని ఆశపడిన ప్రతి ఒక్కరికి, సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సో టుమారో కూడా నేనే కంటిన్యూ చేస్తాను కాబట్టి రైట్ టైంకి మ్యాక్సిమం 5:10కి నేను తీసేసుకుంటాను. టుమారో మ్యాక్సిమం సంఘం కావాల్సినటువంటి యొక్క టాపిక్లో ఆల్మోస్ట్ నేను కొద్ది వరకు ఎక్కువ రిమైనింగ్ ఉన్న సబ్జెక్ట్స్ని ఫాస్ట్గా క్లోజ్ చేయాలని నేను అనుకుంటున్నాను. సో ఈరోజు నేర్చుకున్న విషయాల నుంచి దేవుడు మీతో మాట్లాడారండి. ఆర్ యూ బ్లెస్డ్? ప్రైజ్ గాడ్. సో టుమారో ఇచ్చిన హోంవర్క్, ఏం హోంవర్క్ ఇచ్చాను తెలియచేయండి ఒకసారి అడ్మిట్ చేసి. రిమైండ్ చేస్తున్నాను ఏం హోంవర్క్ ఇచ్చాను మీకు. యాక్ట్స్ చాప్టర్ 5 వర్సెస్ 1 to 11. ఇంకా అండి ఎవరి గురించి మరొక పాయింట్, యూదా. ఈ 2 విషయాలు హోంవర్క్ మీరు మ్యాక్సిమం ఈవినింగ్ ఏ టైం అయినా పర్లేదు కానీ బిఫోర్ స్లీప్, మరి నిద్రపోక ముందు నాకు సెండ్ చేయండి. ఎందుకంటే టుమారో మార్నింగ్ నేను వాటి గురించి నేను మీ ముందుకు తీసుకొని వస్తాను కాబట్టి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని మొత్తం అంతా బైబిల్లో ఉన్న వర్సెస్ అన్ని రాయకండి. మీరు ఏం అర్థం చేసుకున్నారో ఆ వర్సెస్ మీరు రాయాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. ఇక్కడ ఉన్నటువంటి అన్నయ్య సప్పీరా గురించి, యూదా గురించి సో మీరేం నేర్చుకున్నారో ఒకసారి రెఫర్ చేసి మీరు నోట్ చేసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. ముందున్న సమయాన్ని లీడ్ చేస్తున్నారు కాబట్టి ఏదైనా ఉంటే అనౌన్స్ చేసి క్లోజ్ చేయండి. థ్యాంక్ యూ. మరి ఇది వరకు ప్రారంభం నుండి ముగింపు వరకు సాటి నుండి ఎనిమిది వరకు ప్రతి ఒక్కరి ఏకీభవించినటువంటి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు. వాక్యం చదివిన వారిని బట్టి, పోస్ట్ చేసిన వారిని బట్టి నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా వాక్యం బోధించినటువంటి అన్నగారికి ప్రత్యేకమైన వందనాలు.
అదేవిధంగా గమనించండి, సాయంకాలం జరుగుతున్నటువంటి క్విజెస్ లో ప్రతి ఒక్కరూ ఇట్లా పార్టిసిపేట్ చేయాలని ప్రభు పేట మనం చేస్తుంటున్నాను. 7 to 8, 9 to 10 పీసెస్ లో ప్రతి ఒక్కరు వాక్యం చదివి క్విజ్ లో పార్టిసిపేట్ చేయాలని ప్రభు పేట మనం చేస్తున్నానండి. ఎంతగానో క్విజ్ ఎంతగానో కష్టపడి ప్రిపేర్ చేస్తూ ఉంటున్నారు. ఏ ఒక్కరు నిర్లక్ష్యంగా ఉండకోకుండా దయచేసి ప్రతి ఒక్కరు వాక్యం చదివి క్విజ్ లో పార్టిసిపేట్ చేయాలని ప్రభు పేట మనం చేస్తుంటున్నాను. అదేవిధంగా రేపటి దిన ఉదయకాల సమయానికి ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వాలని ప్రభు పేట మనం చేస్తుంటున్నానండి. అంతవరకు ఆయన కృపా కాపుదల మన పట్ల ఉంటుంది కాక. ఆమేన్. ఒకరొకరు చెప్పుకొని మీరు లేవచ్చండి. క్రైస్తలాడన్నా క్రైస్తలాడే ప్రైజ్ లార్డ్ అమ్మా, అందరికీ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్, అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ దీవెనమ్మా, గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. ప్రైజ్ లార్డ్ అమ్మా.